అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. భారతీ కరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీతీర్థమాశ్రయే విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. హరిహరాత్మకపరబ్రహ్మణే నమో నమః. జగద్గురుమయమైన సభా సదస్సుకి సవైన నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆదిశంకర జయంతి ఉత్సవాల్లో భాగంగా చెప్పుకు వస్తున్నటువంటి ఆదిశంకరుడు దర్శించిన హరిహరమూర్తి అనే ప్రవచనం నేను రోజున ప్రారంభించుకున్నాం. ఆదిశంకరులు తన దిగ్విజయ యాత్ర సందర్భంగా దేశాటనం చేస్తున్నప్పుడు విశేషించి గోకర్ణ స్వామిని దర్శించి అటు నుంచి శంకరనారాయణ క్షేత్రానికి చేరుకున్నారు అని చెప్పుకుని ఆ క్షేత్ర విశేషాలన్నీ నిన్న చెప్పడం జరిగింది. ఒకే మూర్తి యందు వామభాగంలో విష్ణువు దక్ష భాగంలో శివుడు ఉన్నటువంటి హరిహరాత్మక మూర్తి అది. ఆ పవిత్రమైనటువంటి క్రోడగిరి అనేటువంటి పర్వత సమీపంలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. ఇవన్నీ పురాణములు ఎందుకు కూడా వర్ణింపబడ్డాయని చెప్పుకున్నాం. అంటే అత్యంత ప్రాచీన క్షేత్రం. అంటే హరిహరమూర్తి ఆగమోచితమైనటువంటి ఉపాస్యమూర్తి అని స్పష్టమవుతున్నది. అలాంటి హరిహరమూర్తి దర్శనాన్ని తిక్కన గారు కూడా చేశారు అని చెప్పుకున్నాం. అంత ప్రాచీనమైన ఆ క్షేత్రాన్ని ఆదిశంకరులు దర్శించి హరిహరులు ఉభయుల్ని కూడా సద్వ్యర్థాభిరిత్యర్చయతి స్మ వాగ్భిః. ద్వ్యర్థాభిః అంటే రెండు అర్థాలు ఉండేటట్లుగా ఒకే శ్లోకంగాని ఒక అర్థం విష్ణుపరంగా ఒక అర్థం శివపరంగా చెప్పబడుతుంది. మళ్ళీ విశేషించి ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అవతారం గురించి, ఆ అవతారము విష్ణువు ఒక అర్థమైతే శివపరమైన మరొక అర్థం. అలా నిన్నటి రోజున మనం ప్రధానంగా 3 శ్లోకాలు సంపూర్ణంగా చెప్పుకోవడం జరిగింది. ఆ 3 శ్లోకాలు ఒక్కసారి అనుకుందాం. మత్స్యావతార, కూర్మావతార, వరాహావతారం. నృసింహావతార శ్లోకంలో విష్ణుపరమైన అర్థం వరకు నేను చెప్పుకున్నాం. ఇవాళ శివపరమైన అర్థం చెప్పుకుంటాం. ముందు ఆ 3 శ్లోకాలు చదువుకుని తర్వాత శ్లోకంలోకి ప్రవేశిద్దాం. వంద్యం మహాసోమ కళా విలాసం గాం ఆదరేణా కలయన్ అనాదిం మైనం మహక్కించన దివ్యమంగీ కుర్వన్ విభుర్మే కుశలాని కుర్యాత్. యో మందరాగం దదదాదితేయా సుధాభుజస్మాతనుతే విషాది స్వామద్రిలీలోచిత చారుమూర్తే కృపామపారాం సభవాన్ విధత్తాం. ఉల్లాసయన్యో మహిమానముచ్చైః స్ఫురద్వరాహీశ కలేబరోభూత్ తస్మై విదధ్మః కరయో రజస్రం సాయంత నాంభోరుహ సామరస్యం. ఇక్కడ వరకు 3 అవతారములనే మత్స్యకుర్మ వరాహములయ్యాం. అందులోనే శివపరమైనటువంటి భావం కూడా గ్రహించాం.
ఇక 4వ అవతారం నృసింహావతారం. సమావహన్ కేసరితాం వరాం యస్ సురద్విషత్కుంజర మాజఘాన ప్రహ్లాదముల్లాసిత మాదధానం పంచాననం తం ప్రణుమః పురాణం. కేసరితాం వరాం, కేసరి అంటే సింహం అని అర్థం. వరాం కేసరి అంటే శ్రేష్టమైన సింహస్వరూపాన్ని స్వీకరించాడు, అంటే సింహవదనంతో కూడి నృసింహుడుగా వచ్చినటువంటి వాడు. అలాంటి చక్కని రూపాన్ని స్వీకరించి సురద్విషత్కుంజర, దేవశత్రువుల్లో కుంజరం వంటి వాడంటే గొప్పవాడు, అంటే రాక్షసుల్లో గొప్పవాడైనటువంటి హిరణ్యకశిపుని ఆజగాన సంహరించినటువంటి స్వరూపం. ప్రహ్లాదముల్లాసిత మాదధానం, ప్రహ్లాదుడికి ఉల్లాసాన్ని కలిగించినటువంటి ఆనందాన్ని కలిగించినటువంటి భక్తవరదుడైన నృసింహస్వామి పంచాననం. పంచాననం అంటే సింహవదనం అర్థం. పంచాననం అనే మాట సింహానికి ఎలా వర్తిస్తుందో నేను చెప్పుకోవడం జరిగింది. విస్తారించిన వదనం కలిగినది అని అర్థం. ఇక్కడ శివపరంగా ఇప్పుడు అర్థం చెప్పుకోవడం స్పష్టమవుతున్నది. సమావన్ కేసరితాం వరం, కేసరి అంటే సింహం అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు కే సరితాం వరం సమావహన్ అర్థం తీసుకోవాలి. కే అంటే కమ్మనగా శిరస్సును అర్థం. కే అంటే శిరస్సునందు, శిరస్సునందు సరితాం వరాం సమావహన్, నదుల్లో శ్రేష్టమైన దాన్ని ధరించినవాడు, అంటే శిరస్సునందు నదుల్లో శ్రేష్టమైన ధరించాడు అంటే గంగాధరుడు అని అర్థం. ఇక్కడ సురద్విషత్కుంజరమాజగాన, దేవశత్రువైన ఏనుగుని సంహరించాడు అని అర్థం. అంటే దేవశత్రువుల్లో ఏనుగు వంటి హిరణ్యకశిపుని విష్ణుపరంగా అర్థం చెప్తే, దేవశత్రువైన ఏనుగంటే గజాసురుడు అని అర్థం. గజాసురు సంహారం చేసిన శివుడు. ప్రహ్లాదముల్లాసిత మాదధానం, ఆ విధంగా గజాసురు సంహారం చేసి గంగను శిరస్సుపై ధరించి, ఈ 2 లీలలు శివలీలలు ఇక్కడ స్మరించబడుతున్నాయి. గంగాధరుడైనది భగీరథుడిని అనుగ్రహించడానికే కాదు, జగత్తును అనుగ్రహించడం కోసం. ఆ గంగని ధరించడం భక్త వాత్సల్యాన్ని తెలియజేస్తున్నది. గజాసురుని సంహరించడం దుష్ట శిక్షణ పరాక్రమాన్ని చూపిస్తున్నది. ఇలా 2 భావములు, ఒక ప్రసన్న భావం మొదట, ప్రతాప భావం తర్వాత, 2 చూపిస్తున్నారు. ఈ 2 ఎందుకు చేసేది స్వామి అంటే ప్రహ్లాదం. ప్రహ్లాదం అంటే గొప్ప ఆనందము అని అర్థం. అది నృసింహపరంగా చెప్పినప్పుడు ప్రహ్లాదుడు అని చెప్పుకున్నాం. ఇక్కడ శివపరంగా ప్రహ్లాదం అంటే ఉత్కృష్టమైన ఆనందాన్ని ఉల్లసింపజేసినటువంటి పంచాననుని మేము స్తుతిస్తున్నాము అన్నారు. పంచానను అంటే శివుడు అర్థం. పంచానం అంటే సింహం అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు పంచానన అన్నప్పుడు శివుడు అర్థం ఎలా వస్తున్నది అంటే 5 ముఖాలు కలిగినటువంటి వాడు. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనబడే 5 ముఖాలతో ఉన్నటువంటి పురాణం. అత్యంత ప్రాచీనుడు అంటే సనాతనుడు, శాశ్వతుడు అర్థంలో వాడారు. అలాగే పురాణ శబ్దానికి అర్థం చెప్పుకున్నది గుర్తు తెచ్చుకోవాలి. సదా ఏకరస, ఎప్పుడూ ఒకే రసస్వరూపంగా ఉండేవాడిని పురాణం అనాలి అన్నారు. ఇక్కడ ఏకరసం అంటే ఆనందానుభవము, ఆనందానుభవ స్వరూపుడు భగవానుడు. ఆ ఆనందం శాశ్వత ఆనందం. నిన్నున్నాడు, ఇవాళ లేడు, రేపు ఉంటాడో లేదో తెలియదని కాకుండా సదా ఏకరస అనే మాట అద్భుతమైన మాట. అదే పురాణ శబ్దానికి మంచి అర్థాన్ని టీకాకారులు ధనపతి మొదలైన వారు ఈ అర్థాన్ని తెలియజేశారు. అలాగా నృసింహపరంగా పంచముఖుడైన శివుని పరంగా చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని మరొక్కసారి అనుకొని హరిహరులను నమస్కరించుకుందాం. సమావహన్ కేసరితాం వరం యస్ సురద్విషత్కుంజరమాజఘానం ప్రహ్లాదముల్లాసిత మాదధానం పంచాననం తం ప్రణుమః పురాణం అని నృసింహుడిని నమస్కరించి తర్వాత అవతారంలోకి వెళుతున్నది వామనావతారాన్ని చెప్తున్నాడు. ఉదయిత్తు బల్యాహరణాభిలాషో యో వామనోహార్యజినం వసానః తపాంసి కాంతారహితో వ్యతానీరాజ్యోవతాదాశ్రమిణాం వయం నః. ఉదయిత్తు బల్యాహరణాభిలాష, బలి ఆహరణ అభిలాష. ఉదయిత్తు, ఉదయిత్తు అనే మాటకు అర్థము ఉదయించాడు, ఉదితో అభూత్ అని అర్థం. ఇక్కడ ఉదయించాడు. ఎందుకు ఉదయించాడు? బలి ఆహరణ అభిలాష, బలి యొక్క సంపదలన్నీ తిరిగి అతడి నుంచి స్వీకరించాలి, గ్రహించాలి అనే అభిలాషతో అవతరించినవాడు. అవతరించినవాడు ఏ రూపొందుతున్నాడు? యో వామనః, వామన రూపంలో పొట్టివాడుగా వచ్చినవాడు. హార్యజినం, మృగచర్మాన్ని ధరించాడు. అక్కడ మృగచర్మ ధారణ అనేది బ్రహ్మచారి కుచితమైనటువంటి వేషం అది. అలాంటి హార్యజినం వసానః, దాన్ని ధరించి వచ్చాడు. పైగా తపాంసి కాంతారహితో వ్యత అని అనేక తపస్సులు చేశాడు. అంటే పుట్టుకే ఉదాత్తమైన జన్మను స్వీకరించాడు, వేదమయమైన జన్మను స్వీకరించాడు ఆయన. అలా వచ్చినటువంటి వాడు ముందుగా ఉపనయనం మొదలుకొని యజ్ఞము చేసి ఆ తర్వాత బలి యొక్క గర్వాన్ని అణచి ఇంద్రుడికి రాజ్యాలను అప్పగించి తపస్సును ఆచరించాడు. వామనుడు తర్వాత చేసిన పనంతా తపస్సు.
ఈ విషయం పురాణాలు మనకు చెప్తున్నాయి. అందుకే ఈ తపస్సును ఆచరించినప్పుడు కాంతారహిత, వామనుడు బ్రహ్మచారి అవతారం. అందుకే లక్ష్మీదేవి అప్పుడు రాలేదు, ఆయన ఒక్కడే వచ్చాడు. అందుకే కాంతారహిత అని మాట అన్నారు. తపాంసి కాంతారహితో వ్యతానీత్, లక్ష్మీదేవి లేకుండా బ్రహ్మచారిగా వచ్చి తపోనిష్టలో ఉన్నాడు. అందుకే వామనుడిని మనం పరిశీలించినప్పుడు కేవలం బలిదర్పాన్ని అణచి ఇంద్రుడికి రాజ్యాన్ని ఇచ్చాడు, ముల్లోకాల రాజ్యాన్ని ఇచ్చాడు అంతా ఆగిపోతాం. కానీ తర్వాత వామనావతారం విశేషం తెలుసుకోవాలి. ఆయన తపస్సును ఆచరించాడు. ఈ రహస్యం మనకి రామాయణంలో మనకి కనబడుతుంది. విశ్వామిత్రుడు వారు రాముల వారిని తీసుకువెళ్ళినప్పుడు సిద్ధాశ్రమంలో చూపిస్తాడు, వామనుడు ఇక్కడ తపస్సు చేశాడు, అందుకే ఇది నీ ఆశ్రమే అనుకో అన్నాడు. అంటే నువ్వు వామనావతారంలో ఇక్కడ తపస్సు చేసావు, ఆ నువ్వే రాముడుగా వచ్చాను భావంతో ఇది నీదే అనుకో అని చెప్పడంలో ఒక ధ్వని ఉన్నది. వాల్మీకి రామాయణంలో మనకు కనబడుతున్నది. అందుకే తపస్సును ఆచరించాడు. బ్రహ్మచర్య దీక్షలోనూ ఉన్నాడు. లక్ష్మి లేకుండానే వచ్చాడు కనుక కాంతారహిత అనే మాట చెప్పారు. అలా ఉన్నటువంటి వాడు ఆద్యోవతాత్ ఆశ్రమిణామయం నహ, అవతాత్ అంటే రక్షించుగాక, నహ మమ్ములను రక్షించుగాక. ఎవరైనా ఆద్యగ ఆశ్రమిణామయం, ఆద్యగ ఆశ్రమిణం అంటే మొదటి ఆశ్రమానికి చెందినవాడు అన్నారు. మొదటి ఆశ్రమం అంటే బ్రహ్మచర్య ఆశ్రమం, ఆ ఆశ్రమంలో ఉన్నవాడు. అంటే బ్రహ్మచర్య తేజస్సంతా మూర్తి భవించిన అవతారమే వామనావతారం స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు బ్రహ్మచర్య తేజస్సు, మరొక వైపు తపస్సుకు సంబంధించినటువంటి తేజస్సు, మూడో వైపు శత్రువుల్ని అధర్మాన్ని నిగ్రహించి ధర్మాన్ని రక్షించడం, ఇన్ని కనబడుతున్నాయి. అలాంటి వామనుడు మనకి రక్షణనిచ్చుగాక అని ఉపజాతి వృత్తంలో అత్యద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చారు. ఉదయిత్తు బల్యాహరణాభిలాషో. ఇప్పుడు ఇంకా శివుని పరంగా దీన్ని చెప్పుకునే పని. ఉదయిత్తు ఆయన ఏ విధంగా ప్రకటింపబడ్డాడంటే బల్యాహరణాభిలాష. బలి అంటే మన బలి చక్రవర్తి అర్థం విష్ణువు పరంగా చెప్పుకున్నాం. బలి అంటే పూజా ద్రవ్యం అని అర్థం. ఇక్కడ పూజకు సమర్పణ చేసేదాన్ని బలి అంటారు. పూజ అన్న యజ్ఞం అన్నా కూడా యజ్ఞంలో సమర్పించేది, పూజలో సమర్పించేదాన్ని బలి అనాలి. అలాగా దేవతలను ఉద్దేశించి ఆహుతులు ఇస్తారు కదా, అవి దేవతలకు బలులు. కానీ బలి అనగానే ప్రతిసారి ఏదో నరికేయడమే కాదు, బలి అనేది సమర్పణము, ఉపహరణము, దేవతలకి సమర్పించడము, దాన్ని బలి అంటారు. అలాగా దేవతలందరికీ ఆహుతులు ఇస్తూ రుద్రునికి ఆహుతులు లేకుండా చెయ్యాలని, రుద్రుని అవమానించాలని చెప్పి దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో రుద్రునికి ఆహుతులు ఇవ్వకుండా చేస్తుంటే ఆ రుద్రునికి తిరిగి ఆహుతులు గ్రహించడానికి, అంటే తాను తిరిగి బలిని అందు నుంచి గ్రహించడానికై వచ్చినటువంటి స్వామి. అంటే దక్ష యజ్ఞాన్ని విధ్వంసం చేసిన ఘట్టాన్ని ఇక్కడ చెప్తున్నారు. యజ్ఞంలో ఉన్న బలుల్ని స్వీకరించడానికే, ఆహుతులు స్వీకరించడానికే వచ్చినవాడు. ఎవడైనా వామనః. వామన శబ్దం అంటే మనం విష్ణుపరంగా చెప్తున్నాం. వామన శబ్దానికి మరొక అర్థం మనోహరుడు అని అర్థం. ఇక్కడ వామన అంటే మనోహర, వామ శబ్దానికి అందము అని కూడా అర్థం ఉన్నది. వామన అంటే మనోహరమైన రూపం వచ్చాడు. హార్యజినం అంటే మృగచర్మం ధరించాడు. చర్మధారి కదా ఎలాగూ, అది కూడా సరిపోతున్నది. ఇక్కడ వామన శబ్దానికి అర్థం ఏంటంటే విష్ణుపరంగా వామన్ అంటే పొట్టివాడు అంటాం, కానీ వామన్ అనేది పరమాత్మ పరంగా గొప్ప శబ్దం. అది వమనం అంటే వెలిగ్రక్కుట అని అర్థం. వెలిగ్రక్కుట అంటే సమస్త జగత్తుని తనలో వ్యక్తపరిచినటువంటి వాడు అని వామన శబ్దానికి అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై అన్నారు కదా గజేంద్ర మోక్షంలో. సర్వజగత్తుని తన నుంచి వ్యక్తపరుస్తాడు, తిరిగి తనలో లయం చేసుకుంటాడు. సర్వజగత్తుని తన యందు వ్యక్తపరచడమే వామనుడు. కనుక వామనుడుగా వచ్చి త్రివిక్రముడయ్యాడు అంటాం, కానీ త్రివిక్రముడు కూడా వామనుడే. ఎందుకంటే త్రివిక్రమ రూపంతో జగత్తునంతటిని తనలో చూపించాడు కదా బలిచక్రవర్తికి. అందుకే వామన శబ్దం చాలా విశేషమైన అర్థం ఉన్నది. అలాగే పరమేశ్వరుడు సర్వజగత్తుని తన నుంచి వ్యక్తపరిచాడు కనుక వామనుడు. శివునికి కూడా వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమ అని వామదేవ శబ్దం ఉంది. వామన వామదేవ ఒకే అర్థాన్ని తెలియజేస్తాయి. చర్మాంబరధారి అన్నప్పుడు శివుడు ఎలాగూ చర్మాంబరధారి. అలా వచ్చినటువంటి దక్ష ప్రజాపతి చేసినటువంటి క్రతువుని ధ్వంసం చేస్తూ తిరిగి దక్ష ప్రజాపతి పశ్చాత్తప్తుల యజ్ఞములు చేసి రుద్రునికి మళ్ళీ ఆహుతులు ఇచ్చాడు. ఆ ఆహుతులు స్వీకరించాడు. అది బల్యాహరణాభిలాష అనే మాట స్పష్టంగా తెలుస్తున్నది. అటు తర్వాత పరమేశ్వరుడు దక్షయజ్ఞ విధ్వంసం తర్వాత చేసిన పని ఏమిటంటే తపస్సు చేశాడు. ఎందుకంటే అమ్మవారు తన శరీరాన్ని ఎప్పుడైతే త్యజించిందో పరమేశ్వరుడు ఇంకా తపస్సును ఆచరించాడు. ఆ తపస్సు ఎలా ఆచరించాడు? వామమైనటువంటి అమ్మవారు ఎప్పుడైతే తనువు చాలించారో దక్షమే మిగిలింది. ఇంకా కుడివైపు ఆయనే కదా, దక్షగమే మిగిలింది కనుక దక్షిణామూర్తిగా ఆయన తపస్సును ఆచరించాడు. అందుకే తపాంసి కాంతారహిత. ఇక్కడ కాంతారహిత అంటే సతీదేవి లేనప్పుడు ఆయన తపస్సును ఆచరించాడు. అలా తపస్సును ఆచరించినటువంటి వాడు ఆద్యోవతాద్ ఆశ్రమిణాం వయన్నః.
ఆశ్రమస్థులందరికీ ఆద్యుడు. ఇందాక చెప్పినప్పుడు ఆశ్రమాల్లో ఆది అయినటువంటి బ్రహ్మచర్యాశ్రమం చెప్పుకున్నాం. తపస్సులు ఎలాగూ బ్రహ్మచర్యం ఉంటుంది. అంటే ఇదివరకు సతీదేవి ఉన్నది కదండి అంటే ఇప్పుడు లేదు కదా. అప్పుడు ఆయన తపోనిష్టమైన బ్రహ్మచర్యాశ్రమాన్ని స్వీకరించి తపస్సు చేశాడని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆశ్రమిణాం ఆద్య అనే అర్థం ఇక్కడ తీసుకుంటే అన్ని ఆశ్రమాలకి ఆది అయినటువంటి వాడు శివుడు. ఇది తెలుసుకోవాలి. బ్రహ్మచర్యాశ్రమానికి గృహస్థాశ్రమానికి అన్నిటికీ ఆయనే ఆది. ఆయన నుంచి ఇవన్నీ వచ్చాయి. అది ఆయనంత గృహస్థు లేడు, ఆయనంత బ్రహ్మచారి లేడు, ఆయనంత వనప్రస్థు లేడు, ఆయనంత సన్యాసి లేడు. అందుకే బైరాగులు దేవుడు ఆయనే, గృహస్థుల దేవుడు ఆయనే. అటువంటి పరమేశ్వరుడు మనల్ని రక్షించుగాక అంటూ ఈ శ్లోకంలో ఇటు వామనావతారమైన విష్ణుపరంగా అర్థం చెప్తూ శివపరమైనటువంటి అర్థం. ఇక్కడ శివలీల ఏం తీసుకున్నా అంటే దక్ష ప్రజాపతి కృతముని ధ్వంసం చేసిన లీలని స్వీకరించడం జరిగినది. ఆ తర్వాత పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా తపస్సు చేసిన వైనాన్ని కూడా వర్ణించారు. ఉదైత్తు బల్యాహరణాభిలాషో యో వామనోహార్యజినం వసానః తపాంసి కాంతారహితో వ్యతానీత్ ఆద్యోవతాదాశ్రమిణా వయం నః. ఈ విధంగా హరిహరులకు నమస్కారం చేసుకుని తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది పరశురామావతారాన్ని తెలియజేస్తున్నటువంటి శ్లోకం. ఇక్కడ ఏనాధికోద్యుత్తర వారిణాసు జితోర్జున సంగర రంగ భూమౌ నక్షత్రనాథ స్ఫురితేన తేన నాథేన కేనాపి వయం సనాథా. విద్యారణుల వారి కవితా వైభవం ఎంత గొప్పదో నిన్న మనం చెప్పుకున్నాం. నా రెండు చేతులు సాయంకాలం పద్మాలు అయిపోతున్నాయి అని ఒక మాట అన్నారు. సాయంకాలం పద్మాలు ముడుచుకున్నట్టు నా రెండు చేతులు ముడుచుకుంటున్నాయి అనే భావం ఎంత చక్కగా చెప్పారు. ఇప్పుడు అలాంటి ఒక భావం తేన నాథేన కేనాపి వయం సనాథాః. ఆ ప్రభువు చేత మేము సనాథులమయ్యాం. సనాథులమై అంటే ప్రభువు కలవారమయ్యాం. ఆయన లేకపోతే మేము అనాథులమే. అలాంటి నాథేన జగన్నాథేన అని అర్థం. జగన్నాథుడి నారాయణుని చేత మేము సనాథాః, మాకు నాథుడు ఉన్నాడు. అదే మన్నాథ శ్రీ జగన్నాథ అంటున్నాం కదా. నా నాథుడు వాడు జగన్నాథుడు. ఇక్కడ జగన్నాథుడు నానాథుడు కనుక మేము సనాథులమయ్యాం. ఎందువల్ల? ఆ స్వామి వల్ల మేము సనాథులమయ్యాం. అంటే దిక్కు గలవారమయ్యాం, నాయకుడు కలవారమయ్యాం అంటున్నారు. ఆ నాథుడు ఎవరు అంటే నారాయణుడు. ఆ నారాయణుడు పరశురామావతారం ఎలాగ ధరించాడో చెప్తున్నారు. ఏన అధికోద్యుత్తర వారిణ, అధిక ఉత్తర వారిణ. అధిక అంటే గొప్పదైన, ఉత్తర అంటే మిక్కిలి ఉత్కృష్టమైనటువంటి, వారిణ వారిణ అంటే జలేన అర్థం చెప్తాం. కానీ వారి శబ్దానికి అనేక అర్థములు ఉన్నాయి. ఒక అర్థం బాలహ అని అర్థం ఉన్నది ఇక్కడ. కానీ వచ్చిన ఆ స్వరూపం ఎలాంటిది అంటే జమ దగ్గరికి పుత్రుడుగా వచ్చాడు. మామూలు పుత్రుడుగా రాలేదు. అధిక ఉత్తర, ఉత్కృష్టమైన వాడిగాను మిక్కిలి గొప్పవాడిగాను వచ్చాడు. అదే అధిక సర్వాధికుడిగాను ఉత్కృష్టమైనటువంటి స్వరూపంతో వారిణ అనే శబ్దానికి బాలహ అని అర్థం ఇక్కడ తీసుకోవాలి అని టీకాకారులు నిఘంటువుల ఆధారంగా తెలియజేస్తున్నారు. ఉత్తరేణ వారిణ బాలకేన అని చెప్పినప్పుడు దీనికి సంబంధించి నిఘంటువుల్లో వారిర్వాగ్గజబంధన్యో స్త్రీ క్లీబే అంబుని బాలకే అన్నారు. అంబుని బాలకే వారి శబ్దానికి జలపరమైన అర్థం ఉన్నది, బాల అని అర్థం ఉన్నది, గజబంధం అని అర్థం ఉన్నది, వారించుట కట్టుట. కనుక వారి శబ్దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. అలా ఇక్కడ ఉత్కృష్టమైన బాలుడిగా జమదగ్ని పుత్రుడిగా అవతరించి చేసిన పని ఏమిటంటే జితోర్జున సంగర రంగ భూమౌ, యుద్ధభూమిలో అర్జునుణ్ణి అంటే కార్తవీర్యార్జునుణ్ణి జయించినటువంటి పరశురామావతారాన్ని చెప్తున్నారు. వచ్చి తర్వాత ఏం పని చేశాడు? కార్తవీర్యార్జునుడిని సంహరించిన తర్వాత న క్షత్రనాథ స్ఫురితేన, ఇంకా క్షత్రనాథులనేవాళ్ళు లేకుండా, నా క్షత్రనాథ క్షత్రియులకు సంబంధించిన రాజులనేవారు లేకుండా చేశాడు. అంటే 21 మార్లు క్షత్రియుల్ని సంహరించాడు. అదే న క్షత్రనాథ స్ఫురితేన తేన నాథేన. అలాగా మేమే భూములకు ప్రభువులను విర్రవీగుతున్నటువంటి అహంకారపూరితులైన క్షాత్రుల్ని సంహరించి అసలు ప్రభు నేనే రుజువు చేసిన నారాయణ స్వరూపమది అనే మాట న క్షత్రనాథ స్ఫురితేన తేన నాథేన కేనాపి వయం సనాథాః అంటూ పరశురామావతారాన్ని అంత అద్భుతంగా చూపించారు. ఇది నారాయణుని యొక్క భార్గవరామ అవతార స్ఫురణ ఇందులైనది. ఇప్పుడు మళ్ళీ శివస్ఫురణ, రెండవ పక్షం శివపక్షం. హరిపక్షం అయింది కదా, శివపక్షంలోకి వస్తున్నాం. శివపక్షంలో ఎలా వస్తుందంటే ఏన అధిక ఉద్యుత్తర వారిణ అన్నారు ఇక్కడ. అంటే అధిక గొప్పదైనటువంటి, ఉద్యుత్త అంటే పైకి ఎత్తి ధరించినటువంటి జలాన్ని, అంటే గొప్ప జలాన్ని పైన కట్టాడు ఆయన.
అంటే గంగని సిగపై బంధించిన వాడు. ఇక్కడ వారిణ అనే శబ్దానికి జలేన అర్థం తీసుకోవాలి. అక్కడ బాలకేన అని తీసుకున్నాం కనుక ఇక్కడ జలేన అర్థం తీసుకోవాలి. ఉత్కృష్టమైన జలముని తన శిరస్సుపై బంధించినటువంటి వాడు. జితోర్జున సంగర రంగ భూమౌ, యుద్ధ భూమిలో అర్జునుడిని జయించాడు. అంటే కిరాతార్జునీయ ఘట్టాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు. అది పరశురామ పరంగా కార్తవీర్య అర్జునుడు. అసలు మనం కార్తవీర్యార్జునుడు అంటాం కానీ ఆయన పేరు అర్జునుడే. కృతవీర్యుని పుత్రుడు గనక కార్తవీర్యుడు. అయితే మనకి ఇద్దరు అర్జునుల యొక్క అయోమయం వదిలించుకోవడం కోసం ఆయన కార్తవీర్యార్జున అని అంటున్నాం. కానీ ఆయన పేరు అర్జునుడే, ఈయన పేరు అర్జునుడే. అది జితోర్జున అంటే అర్జునుడిని జయించాడు. ఎక్కడ సంగర రంగ భూము, ఇద్దరు కలిసి యుద్ధం చేశారు కదా. ఆ యుద్ధం ఈయన కిరాత రూపంతో రావడం చేత శివుడిని తెలియక అక్కడ ఒక వేట పందికి సంబంధించిన గొడవలో వాళ్ళిద్దరు యుద్ధం చేశారనే విషయం అందరికీ తెలిసిందే. ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? శివుడే గెలిచాడు, అర్జునుడు ఓడిపోయాడు. అది జితోర్జున సంగర రంగభూమో, అర్జునుడిని ఆ యుద్ధంలో జయించినటువంటి వాడు. నక్షత్రనాథ స్ఫురితేన తేన, నక్షత్రనాథ అని చెప్పుకున్నాం. ఇప్పుడేం చెప్పాలంటే నక్షత్రనాథ అంటే నక్షత్రనాథుడు చంద్రుడు. ఆ చంద్రుడిని శిరస్సుపై ధరించినటువంటి ఆ పరమేశ్వరుని వల్ల మేము ప్రభువు కలవారమయ్యేము అని చెప్తూ శివపరంగా అర్థాన్ని చెప్పారు. ఇలాగ ద్వ్యర్థిలో అద్భుతమైన భావాన్ని ఆవిష్కరించిన విద్యారణుల వారికి శంకరులు ఎలా స్తుతించారని చెప్తున్న విద్యారణుల వారికి నమస్కారం చేసుకుని ఈ శ్లోకాన్ని మరొక్కసారి చెప్పుకుందాం. ఏ నాధికోద్యుత్తర వారిణాసు జితోర్జున సంగర రంగ భూమౌ నక్షత్రనాథ స్ఫురితేన తేన నాథేన కేనాపి వయం సనాథాః, నాథేన కేనాపి వయం సనాథాః. పరశురామావతారం అయిన తర్వాత రామావతారాన్ని వర్ణిస్తున్నారు. విలాసినాళీక భవేన ధామ్నా కామం ద్విషంతం సదదాస్యమస్యన్ దేవోధరాపత్య కుచోష్మ సాక్షి దేయాదమందాత్మ సుఖానుభూతిం. ఈ శ్లోకంలో మరింత గాంభీర్యాన్ని చూపిస్తున్నారు. కొన్ని శ్లోకాలు ఆ మాత్రం అలా ఆలోచించిన అర్థం స్ఫురిస్తాయి. కొన్ని వ్యాఖ్య చాలా అవసరం. దానికి ఇతర శాస్త్రములు, నిఘంటువులు వీటి యొక్క అవసరం. అలాగే పురాణ వృత్తాల అవసరం కూడా ఉన్నది. అదే మహాకవుల స్తోత్రాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుని అర్థాన్ని తెలుసుకుంటే అనేక పురాణ కథలు కూడా అందులోంచి వస్తాయి. అవి తెలిస్తే కానీ వాటికి అర్థాలు తెలియవు. ఇక్కడ రామావతారం ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే విలాసి నాళీక భవేన ధామ్నా ద్విషంతం స దశాస్య మత్స్యన్ అన్నారు. ఇక్కడ ద్విషంతం అంటే శత్రువైన, ద్వేషిస్తున్నటువంటి దశాస్యం దశకంఠుని అస్యం సంహరించి ఎగరగొట్టి. దేనితో అలా ఎగరగొట్టాడు, సంహరించాడంటే విలాసి నాళీక భవేన ధామ్నా. నాళీక భవేన అంటే నాళీకము అంటే పద్మము అని ఒక అర్థం, ఇంకొక అర్థంలో శరము అని అర్థం, బాణము అని అర్థం. దీనికి సంబంధించి మనకి నిఘంటువులో స్పష్టంగా కనబడుతుంది. అది నాళీక శరశల్యాజ్ఞేశ్వ అబ్జఖండే శరవిశేష అన్నారు. ఇక్కడ నాళీకం అంటే శరములు అనగా బాణములు. నాళీక భవేన ధామ్న అంటే తన యొక్క శరముల నుంచి వచ్చినటువంటి తేజస్సుతో ద్విషంతం స దశాస్యం శత్రువైనటువంటి దశకంఠుని సంహరించాడు. ఎలా సంహరించాడు? విలాసి ఒకటి, కామం ఒకటి, రెండు శబ్దాలు వేశారు. కామం అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే యథేష్ట అని అర్థం. ఇక్కడ అంటే సాక్షాత్ తన ఇచ్ఛతో, అంతేగాని ఏదో కష్టపడి చేశాడు అనుకోకుండా ఇచ్ఛగా చేశాడు. అంటే అతన్ని సంహరించడానికి అవతరించాడు. ఆ ఇచ్ఛని నెరవేర్చడం కోసం, ఆ సంకల్పం నెరవేర్చుకోవడం కోసం రామస్వామి ఈ పని చేశాడు. అందుకే కామం అంటే యథేష్ట అని అర్థం. ఇక్కడ యథేష్టగా ఆ పని చేశాడు. పైగా ఆ శరములు వేసేటప్పుడు ఇది కష్టపడి రాముడు యుద్ధం చేశాడా, విలాసి అని శబ్దం వేశారు. అంటే క్రీడలాగా యుద్ధం చేసి ఆ బాణాల నుంచి వచ్చినటువంటి ధామ్న తేజస్సుతో శత్రువైన దశకంఠుని సంహరించాడు. పైగా యథేష్టంగా సంహరించాడు. ఇంకొక అర్థంలో కామం ద్విషంతం దశాస్యం అంటే కామస్వరూపుడైనటువంటి దశకంఠుని సంహరించాడు అర్థం చెప్పుకోవచ్చు. కామస్వరూపు అంటే కామం చేత తప్పు చేశాడు అతను. అందుకు తగని కామము చేత తపించు రక్కసుని కూల్చగా శ్రీరామచంద్రుడి రావా అన్నట్లుగా రామచంద్రమూర్తి అటువంటి వాడిని సంహరించాడు. ఆ రాముడు దేవః, చాలా మంచి మాట ఇది. రాముడు నరుడుగా కనబడ్డ సాక్షాత్ దేవుడే. దేవశబ్దం పరమాత్మ పరంగా వాడబడుతుంది. అందుకే దేవశబ్దం ఎక్కడికి వచ్చినా దేవతల్లో ఒకడు అని కాకుండా పరమాత్మని చెప్పుకోవాలి. ఏకో దేవః సర్వభూతేషు గూఢః అని ఉపనిషత్తు చెప్తుంది. అలాగా రామచంద్రమూర్తి దేవుడే, నరుడిగా కనబడ్డ దేవుడే. ఈ రహస్యం దేవశబ్దానికి మళ్ళీ వాల్మీకి రామాయణం ఆధారం.
హనుమంతుడు చెప్తాడు నరదేవస్య అంటాడు. ఇక్కడ నరదేవుడైనటువంటి ఆ రామచంద్రమూర్తికి నువ్వు సీతమ్మని తిరిగి అప్పగించు అంటాడు. ఇక్కడ నరదేవ అనే శబ్దం వాడినప్పుడు నరుల్లో దేవుడు, నరుడుగా వచ్చిన దేవుడు అర్థం కూడా చేసుకోవాలి. అందుకే దేవో ధరాపత్య కుచోష్మ సాక్షి, ఇది చాలా విశేషమైన మాట. ధరాపత్య, ధర అంటే నేల, భూమి అని అర్థం. భూమి యొక్క అపత్యం అంటే సంతానం, అంటే భూసుతైన సీతమ్మ. సీతమ్మ యొక్క కుచోష్మ సాక్షి అంటే ఆమె వక్షస్థలము యొక్క వేడిమి తెలిసిన ఒకే ఒక్కడు అన్నారు ఇక్కడ. అంటే అర్థం సీతాలింగన సౌఖ్యం తెలిసినవాడు అన్నారు. ఈ చెప్పడంలో అది తెలిసినవాడు అన్నప్పుడు సాక్షాత్ ద్రష్టా సాక్షి, అది ఎంత రహస్యమైన విషయం అంటే సీతమ్మ యొక్క పాతివ్రత్యం అనే అంశాన్ని ఇక్కడ గ్రహిస్తే కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్విత అనే మాటను మనం చదువుతాం లలితాశాస్త్రంలో. అంటే కామేశ్వరుడికి మాత్రమే తెలిసినటువంటి మెత్తని ఊరువులు కలది అన్నారు ఇక్కడ. అంటే అమ్మ యొక్క స్పర్శ అనేటటువంటిది శివునికి మాత్రమే తెలుసు. ఇది పాతివ్రత్య లక్షణం చెప్తారు ఇక్కడ. ఆ స్పర్శ ఇంకొక పురుషుడికి తెలియదు. అందుకే భక్తులకి అమ్మ అనుగ్రహం తెలుస్తుంది, కానీ అమ్మ యొక్క స్పర్శ పరమేశ్వరునికి తెలుస్తుంది. అది ఆమె యొక్క పాతివ్రత్య సాధ్వీ లక్షణం. ఈ రహస్యాన్నే ఆదిశంకర భగవత్పాదుల వారే ఆనందలహరి అనే గ్రంథంలో చెప్తారు. పరమశివ దుర్మాత్ర విషయం అన్నారు ఇక్కడ. అంటే పరమశివుని దృష్టికి మాత్రమే తెలిసినటువంటి స్వరూపము. ఇది ఉత్తమ సాధ్వీ లక్షణాన్ని, పాతివ్రత్య లక్షణాన్ని, సమయాచారాన్ని తెలియజేస్తున్న గొప్ప మాట. అక్కడ పార్వతమ్మ ఎలాంటిదో ఇక్కడ సీతమ్మ అలాంటిదే. అందుకే రాముని తప్ప మరొకటి ఎరుగని తల్లి అని ఆ తల్లి అగ్నిహోత్రుడి దగ్గర చెప్తుంది కదా. ఆ మాటని ఇక్కడ ధరాపత్య కుచోష్మ సాక్షి అనే మాటలు చూపించారు. ధరాపత్య భూసుత అయినటువంటి సీతమ్మ యొక్క ఆలింగనాన్ని తెలిసినటువంటి వాడు. అలాంటి స్వామి దేయాత్ అమందాత్మ సుఖానుభూతిం, దేయాత్ అంటే ఇచ్చుగాక. ఆ రాముడు మనకేమిస్తారంటే అమంద ఆత్మ సుఖానుభూతిం. చాలా గొప్ప మాట. ఇంతకీ విష్ణువుని కానీ శివుని కానీ ఎందుకు ప్రార్థించాలి అంటే బ్రహ్మానుభవ ప్రాప్తికై ప్రార్థించాలి. దానికే వారిని శరణు వేడి సగుణ బ్రహ్మముగా ఉపాసన చేయాలి. వాళ్ళే బ్రహ్మమైనప్పుడు బ్రహ్మానుభవం అంటే అర్థం ఏంటి? వారి అనుభవం మనకు రావాలి. అదే రామభక్తుడు రాముడినే కోరుకుంటాడు, శివభక్తుడు శివుడినే కోరుకుంటాడు. అంతేగాని శివుడి వల్ల రాముడి వల్ల ఇంకేదో కోరుకోడు. అప్పుడు భగవద్ అనుభూతి ఎలా అవుతుంది? భగవంతుడి వల్ల విషయాలు కోరుకుంటే విషయానుభూతి అవుతుంది, కానీ విష్ణు అనుభూతి కాదు కదా. అందుకే మనం భగవంతుడినే కోరుకోవాలి. రామా నువ్వే కావాలనాలి. నీ నుంచి ఏదో కావాలి అంటే అవి మొహాన పడేసి ఆయన ఎటో వెళ్ళిపోతాడు. మనం ఆయన్ని అడగాలండి ఇక్కడ. అందుకే శంకరులే శివ సంబంధమైన భుజంగ స్తోత్రంలో మాట అంటారు. స్వామి త్వదన్యం నయాచే అన్నారు ఇక్కడ. నిన్ను తప్ప ఇంకోటి ఏది అడగను అన్నాడు. ఈ మాటలు నిన్ను తప్ప ఏది అడగనంటే ఏది కావాలో నిన్నే అడుగుతాను, ఇంకెవరిని అడగనని కాదు. నిన్నే అడుగుతాను అంటే నువ్వే నాకు కావాలి, ఇంకేది అక్కర్లేదని చెప్పడం. అది గొప్ప మాట. అందుకే అయం దానకాల స్వహం దానపాత్ర భవానేవ యాచే, నిన్నే అడుగుతాను. భవానేవ దాత త్వదన్యం నయాచే. అందుకు ఏమడుగుతున్నా అంటే స్థిరాందేహి భక్తిం భవత్పాద పద్మే కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్ అంటాడు ఇక్కడ. అది మొదటి నుంచి గమనించినప్పుడు కూడా మనకి ఇక్కడ ఆయన రక్షించడం కానీ తేననాథేన అంటే నాకు సర్వస్వము నారాయణుడే, సర్వస్వము ఆ శివుడే అనే భావం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏమివ్వాలి స్వామి అంటే అమంద ఆత్మ సుఖ అనుభూతిం. అమందము అంటే మందము కాని అంటే పరిపూర్ణమైన అర్థం, లోటు లేని అర్థం. మనం లోకల్లో అనుభవించే విషయ సుఖాలన్నీ మందములే. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అమందము కాదు. ఇవాళ ఆ వస్తువు వస్తే చాలని భగవంతుడు కూడా విస్మరిస్తాం. ఆ వస్తువు కోసం భగవంతుడిని అడుగుతాం, కానీ భగవంతుడిని అడగం. ఆ వస్తువు కావాలని భగవంతుడిని అడుగుతున్నాం. అంటే వస్తువు ద్వారా ఆనందం ఉంది అనుకుంటున్నాం. ఆనందం ఎలాంటిది అంటే అది మందమే. వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయము కానీ ఇవి ఇచ్చే సుఖములు శాశ్వతములు కావు. ఇవి ఆరోప సుఖములు అంటారు వీటిని, స్వాభావిక సుఖములు కాదు. అంటే ఆనందాన్ని ఇస్తాయని ఒక భావన నువ్వు ఏర్పరచుకుని వస్తువుని అడుగుతున్నావు, కానీ వస్తువులో ఆనందం లేదు. ఆనందం వస్తుందని భావం. అందుకే ఫలానా వస్తువు వస్తే చాలు 10 రోజులు కష్టపడిపోతాం. ఆ వస్తువు రాగానే ఇంక ఉండబట్టలేక నాట్యాలు కూడా చేస్తాం. 2వ రోజు నుంచి క్రమంగా తగ్గిపోతుంది. వస్తువు మీద విసుగు వస్తుంది. ఎందువల్ల? వస్తువులో ఆనందం లేదు. వస్తువు వస్తుందని, వస్తువు నీది అవుతుందని ఆనందం. అలాగే వస్తువు విషయం వ్యక్తులు 3 కూడా ఇలాంటివేనండి. అది ఆరోపిత ఆనందములే. అంటే ఒక ఆనంద వస్తువు నీలో ఉంది, అది దర్శించక ఆనందాన్ని వస్తువు మీద ఆరోపించుకుని ఆనందిస్తున్నాం. అసలు ఆనందం ఏది అంటే ఆత్మ అన్నాడు ఇక్కడ. ప్రతి వారిలో ఆత్మగా ఉన్నది బ్రహ్మమే. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశే స్థిత అని చెప్పాడు కదా. ఆ ఆత్మసుఖమే నిజమైన సుఖం.
మిగిలినవన్నీ అల్పములే. ఇది తెలుసుకోవాల్సినది. అయితే ఇది తెలుసుకునేటప్పుడు వయసు అయిపోతుంది, అప్పటికి కూడా కొందరు తెలుసుకోలేండి. అసలైనది బ్రహ్మమే, ఆనందమే కావాలి అని ఎవడైతే అనుకుంటాడో వాడు ఆ రామచంద్రమూర్తిని ఆశ్రయిస్తున్నాడు. ఆయన అడుగుతున్నది ఏంటి? రామా, నాకు అటువంటి ఆనందాన్ని ఇవ్వని. అయితే రాముడి దగ్గర వచ్చినప్పుడు మాత్రమే అమంద ఆత్మసుఖానుభూతిని ఎందుకన్నారంటే రామశబ్దానికి అర్థమే ఆనందం గనక. రామ అంటే ఆనంద స్వరూప అని అర్థం. ఇక్కడ రమణీయత్వాత్ రామ, రమయితే ఇది రామ, ఆనందం తానైన వాడు, ఆనందాన్ని ప్రసాదించేవాడైనటువంటి పరబ్రహ్మం ఆయన. అది రామావతారం దగ్గరకు వచ్చినప్పుడే ఈ మాట చెప్పడంలో రామనామానికి అర్థాన్ని చెప్పినట్లు కూడా అయింది. ఇక్కడ రాముడంటే అమంద ఆత్మ సుఖ అనుభూతి. ప్రతి శబ్దము అది గొప్పదండి. ఇక్కడ సుఖానుభూతి. సుఖం అంటే విషయ సుఖం కాదు, ఆత్మసుఖం. ఆత్మ అంటే బ్రహ్మసుఖం, బ్రహ్మానందం అని అర్థం. అది ఎలాంటిది? ఆనందము. ఆనందాధ్యేవ కల్వివాని భూతాని జాయంతే అని ఉపనిషత్తు చెప్పిన ప్రకారంగా అటువంటి ఆనంద స్వరూపుడు. ఈ ఆనందం ఎలాంటిది? స్వాత్మానందం అనేది లభించితే, అంటే బ్రహ్మానందం అనేది లభించితే అప్పుడు అర్థమవుతుంది. భూలోకం మొదలుకొని బ్రహ్మలోకం వరకు సర్వలోక సుఖములు కూడా ఆ బ్రహ్మానందంలో లవలేశములు మాత్రమే. అదే స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అని వాక్యంలో చెప్పుకుంటున్నాం. ఇంత భావం ఇక్కడ అమందాత్మ సుఖానుభూతిం అనే మాటలు ఉన్నది. అటువంటి రామచంద్రమూర్తి. ఇందులో మరొక అందం చూడాలి. విలాసి నాళీక భవేన ధామ్న. విలాసి అంటే క్రీడారూపమైనటువంటి ఆ శరపరంపరల వల్ల వచ్చే తేజస్సుతో శత్రువైన దశకంఠుని సంహరించాడని మొదటి వాక్యానికి అర్థం చెప్పుకున్నాం. ఇంకొకటి రామపరంగానే చెప్తూ విలాసిన అలీక భవేన ధామ్న. అలీక భవం. అలీకం అంటే కపటము, అసత్యమని కూడా అర్థం. భవం అంటే సంసారం, కపటమైన సంసారము అని అర్థం. ఇక్కడ కపటమైన భవం అంటే పుట్టుకు కూడా అర్థం. కపటమైన పుట్టుకతో అన్నారు. విలాసిన అలీక భవేన అని కలిపితే విలాసి నాళీక భవేనైంది. ఇందాక మనం నాళీకం అంటే శర్మని చెప్పాం. ఇప్పుడు నాళీకం కాకుండా అలీక భవం అన్నాం. అలీకం అంటే కపటపు పుట్టుక అని అర్థం. ఇక్కడ రాముడు కపటపు పుట్టుక అంటే అర్థం పుట్టుక లేనివాడు పుట్టినట్టు కనబడ్డాడు. అది చెప్పడం. ఆయన పుట్టాడా? రాముడు పుట్టాడండి? లేదండి, పుట్టాడు. చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్య దశరథుడు తనయుడుగా కలిగాడు. అలా నటించాడు. ఆయనకి జన్మ ఏమిటయ్యా? ఆయనే చెప్పుకున్నాడు, అజోపి సన్నభ్య ఆత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ అన్నాడు కదా. నా మాయ చేత, మాయకే అలీకమని పేరు. మాయగా అలీకం. ఉన్నది లేనిట్టు చూపిస్తుంది, లేనిది ఉన్నట్టు చూపిస్తుంది. కనుక మాయారూపమైన పుట్టుకతో అది అలీక భవేన. అంటే రామకృష్ణాది అవతారములు నిజంగా మనవలే కలిగినవి కావు. మరి కలిగేవి కదండి అంటే బ్రహ్మదేవుడు దేవకీ గర్భస్థుని కృష్ణుని స్తుతించేవాడు మాట అంటాడు, పుట్టువలేని నీ కభవ పుట్టుట క్రీడయ్యగాక అన్నాడు. ఇక్కడ పుట్టుకే లేని నీవుకు దేవకీదేవి గర్భంలో ఉన్నావు, తర్వాత పుట్టేవు, ఇదంతా క్రీడ మాత్రమే. అది నా క్రీడైన ఆయనే చెప్పాడు, సంభవామి ఆత్మమాయ అజోపిసన్. పుట్టుక లేనివాడిని అయినప్పటికీ, పుట్టుట పెరుగుట తరుగుట మొదలైన వికారములు లేనివాడిని అయినప్పటికీ కూడాను నేను సంభవామి ఆత్మమాయయా, నాదైన ప్రకృతిని అధీనంలో పెట్టుకుని ఆ మాయతో ఆవిర్భవిస్తున్నాను. కనుక ఆయన పుట్టుకు కూడా మాయే అని అలీక భవేన అంటే తనదైన మాయాశక్తితో స్వీకరించిన జన్మ చేత అని అర్థం. ఇక్కడ ఆ రామమయమైన తేజస్సుతో దశకంఠుని సంహరించాడు. కనుక నాళీక భవేనా సరిపోయింది, అలీక భవేనా సరిపోయింది. అయితే మాయారూపంతో ఎందుకు వచ్చావయ్యా? విలాసిన అని మాట చెప్పారు. విలాసిన అంటే లీలగా, ఒక క్రీడగా వచ్చాడు. రామపరంగా చెప్పిన మాటలోని రామపరంగా రెండు అర్థాలు చెప్పుకున్నాం ఇక్కడ. ఇలాంటి రామావతారము సీతా సమేతుడైన రామావతారం. ఇదే దీంట్లో సీతమ్మ యొక్క పాతివ్రత్యం కూడా ప్రస్తావన చేశారు. ఎందుకంటే రామస్వామి పదాంబుజంబులద నారాధింతునేన్ సదా రామాజ్ఞం చరయింతునేని తగ జాగ్రస్వప్న సుత్యాదులను రామున్ తప్పనిదాననేని అని ప్రతిజ్ఞ చేసింది కదా తల్లి. అదే ఇక్కడ ధరాపత్యకుచోస్మ సాక్షి అనే మాటలు చెప్పారు. ఎంత గంభీరమైన భావాన్ని ఆవిష్కరించారో. ఇప్పుడు దీన్ని శివపరంగా చూసే ప్రయత్నం చేద్దాం. విలాసిన అలీక భవేన ధామ్నా కామం ద్విషంతం సదసాస్యమస్యన్. ఇక్కడ ద్విషంతం కామం అన్నారు. ఇక్కడ ద్వేషిస్తున్న కాముణ్ణి. శివుడికి కామారి అని పేరు. కాముడంటే ఆయన దృష్టిలో శత్రువే. ఎందుకంటే తపస్వికి ఎప్పుడూ కాముడు శత్రువే, తెలుసుకోవాలి. ఇక్కడ కామరూపం దురాసదం జహి అంటాడు కదా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఒక్క శత్రువుని జయించవయ్యో చాలు. ఆధ్యాత్మిక సాధన అంటే ఆ శత్రువుని జయించడమే. కానీ దానికి ఏదో 10 తలలు అన్నారు, కనుక 1,00,000 తలలు ఉన్నాయి దానికి. ఒక తల పోతే మరొక తల, పోయిన తల మళ్ళీ వస్తూ ఉంటుంది.
అలాంటి భయంకరమైనది కామరూపం దురాసదం. అలాంటి శత్రువుని జహి అర్జున అని చెప్పాడు. అయితే కామానుగా ఒక్క రాక్షుడైనా అంటే తోడుగా క్రోధం కూడా చెప్పుకోవచ్చు. వాడుంటే ఈ రెండో వాడు ఎలాగో వస్తాడు. కానీ కామం అనేటువంటి దశాస్యుడిని జయించుతూ తపస్సు చేశాడు. తపస్సు అంటేనే కామజేతృత్వం. కాముడితో శత్రువుని పెట్టుకున్నవాడే తపస్సు అవుతాడు. కాముడిని జయించాలని పట్టుకున్నాడు కనుక కామాన్ని దరికి రానియడు కదా. దరికి వస్తే తపోభంగం అవుతుంది. అని కాముడిని దరికి రానియని వాడు కాముడికి శత్రువు కాడా? అయితే అలాంటి శత్రువైన కాముడిని దహించేశాడు. అలీక భవేన దామున. అలీకము అలికము అంటే ఫాలము అని అర్థం ఇక్కడ. అలీక భవేన దామున అంటే నుదుట కలిగినటువంటి అగ్నితో అని అర్థం ఇక్కడ. అంటే పాలనేత్రము నుంచి జ్వాలతో కాముని దహించినవాడు అన్నారు. కాముడు శత్రువుగా నిలబడ్డాడు. ఆయన తపోసికి భంగం కలిగించి నిలబడ్డవాడు శత్రువుగా ఇంకెవడవుతాడండి? అలాంటి ద్విషంతం కామం ఆయన సంహరించాడు. అంటే వెంటనే ప్రశ్న రావచ్చు, దశాస్యం ఉంది కదా, 10 ముఖాల కలిగినటువంటి కాముణ్ణి జయించాడు అన్నారు. దీని అర్థం ఏమిటి అంటే కామం అనేది ఇంద్రియాల వల్ల ఏర్పడుతుంది. ఇంద్రియాలు మొత్తం 10 మనకి దశేంద్రియములు అంటారు. దశ జ్ఞానేంద్రియ, దశ కర్మేంద్రియాలతోనే మనం కామాల్ని కోరుకుంటాం, కామాలను తీర్చుకుంటాం. కనుక మనలో ఉన్న కామం అనేది 10 ఇంద్రియాలను ముఖాలుగా తీసుకుని బయటికి వ్యక్తమవుతుంది. అలాగే ఇంద్రియాలను ముఖాలుగా తీసుకుని వ్యక్తమయ్యే కాముణ్ణి తన యొక్క నుదుటి కంటి మంటతో తగలబెట్టినటువంటి వాడు అంటే మన్మథ దహనం చేసిన శివుడిని చెప్తున్నారు. అది ఎలా చేశాడు? చాలా కష్టపడి చేశాడా? విలాసినా, ఒక లీలగా అలీక భవేన ధామ్నా, నుదుట వచ్చినటువంటి కంటి మంటలతో ద్వేషైన కాముణ్ణి, పైగా దశముఖములుగా వస్తున్న కాముణ్ణి దహించినవాడు. ఇది అర్థం. అంతేకాదు కామానికి 10 దశలు ఉంటాయని శాస్త్రం చెప్తుంది. దశ అంటే 10 అని అర్థమే కాకుండా దశలు అది కూడా తెలుసుకోవచ్చు. 10 దశలు, దశలు ఉన్నాయి దానికి. మన దశ అని మాట్లాడుతుంటాం కదా, బాల్య దశ, కౌమార్య దశ అంటే స్థితి అని అర్థం ఇక్కడ. అలాగే కామానికి కూడా దశలు ఉన్నాయట. అదేమిటంటే ముందుగా కలిగేటువంటిది చక్షురాగ, చూడాలనిపిస్తుంటుంది. ఆ చూపుతో మొదలయ్యి కామం మొదలవుతూ క్రమంగా స్పర్శ కావాలని మరొక విధంగా అది ఎత్తి స్థితికి తెలిసిపోతుంది. మూర్ఛ, ఉన్మాద, పరవశ ఇలా చెప్తూ 10 భావాలు చెప్తారు కామశాస్త్రంలో కూడా. కామం దశ విధాలుగా ఉంటుంది. చివరి దశ ఏమిటంటే ఆ కామం తిరగకపోతే మృతి దాకా వెళ్ళిపోతాడు. అంటే 10 దశలుగా వెళ్ళిపోతుంది కామం. ఈ 10 దశలుగా విజృంభిస్తున్నటువంటి కాముణ్ణి తన యొక్క జ్ఞానరూపమైన ఫలనేత్రంతో దగ్ధం చేసినటువంటి పరమేశ్వరుడు. అది లీలగా చేశాడు. లీలగా, అంతగాని కోపంతో చేశాడు అనలేదు. శివుడు మన్మధుడిని తగలబెట్టేటప్పుడు కోపాన్ని చూపించాడంటే కామాన్ని జయించడు కానీ క్రోధాన్ని జయించలేదు కదండి కొందరు అంటారు తెలియక. ఆయన కామము లేదు, క్రోధము లేదు. శివుడు కర్మఫల ప్రదాత. అవతల వాడు చేసిన కర్మకు తగ్గ ఫలితాన్ని ఇస్తాడు. ఇది శివపురాణం జాగ్రత్తగా చదివితే తెలుస్తుంది. అందుకే మన్మథుడిని దహనం చేసిన తర్వాత దేవతలందరూ వెళ్ళి శివుడిని ప్రార్థన చేస్తారు. నిన్ను పార్వతిని కలపడం కోసం మేమందరూ ప్రార్థించక వచ్చిన మన్మధుడు ఆయన నువ్వు తగలబెట్టేసో తిరిగి బ్రతికించు అంటే మళ్ళీ మా వివాహమైన తర్వాత అతను జీవిస్తాడని చెప్తూ, ఇది నేను క్రోధం చూపించలేదు, బ్రహ్మదేవుడి శాపం ఇది, నా కంటి మంటల్లో మన్మధుడు తగలబడాలని బ్రహ్మదేవుడు మన్మధుడికి శాపం ఇచ్చాడు. అది ఇప్పుడు నేను నెరవేర్చానన్నాడు. శాంతంగానే ఉన్నాడు శివుడు. అంటే దీని అర్థం ఏంటంటే అక్కడ అహంకరించి శివుణ్ణి నేను దెబ్బ కొట్టగలను, కామానికి వశుణ్ణి చేయగలను అహంకారంతో వచ్చాడు మన్మధుడు. ఆ అహంకారాన్ని తగలబెట్టాడు ఆయన. అది దేనితో తగలబెట్టాడు? తపపరామర్శ వివృద్ధ క్రోధుండయ్యి అంటాడు శ్రీనాథుడు అక్కడ. అంటే తపపరామర్శ, ఆ తపశ్శక్తితో వచ్చినటువంటి జ్ఞానరూపమైన శక్తితో కాముని దహనం చేశాడు. ఆ జ్ఞానరూపమైన శక్తే పాలనేత్రం. అందుకే అలీక భవేన అనే మాటలో అలికయందు ఆవిర్భవించినటువంటి ధామ్న తేజస్సుతో అని అందమైన భావాన్ని చూపించారు. దేవో ధరాపత్య కుచోష్మ సాక్షి. అటువంటి దేవుడు అతడు ఎవరు అంటే ధరాపత్య కుచ ఉష్మ సాక్షి. ధరాపత్య అంటే ధర శబ్దానికి భూమి అని అర్థమే కాకుండా ధరించున్నది పర్వతం అని కూడా అర్థం ఉన్నది. కానీ పర్వతానికి భూధరం, ధరించే భూమిని ధరించేది పర్వతము. అది పర్వతములు ధరశక్తి, భూమిని మొత్తం నిలబెట్టగలిగే శక్తి పర్వతాలకు ఉంటాయట. అందుకే ధరాపత్య అంటే పర్వత పుత్రి అయినటువంటి పార్వతీదేవి యొక్క పతి అని చెప్పడం. ఇది సరిగ్గా పరమశివ దుర్మాత్ర విషయం, కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్విత అని పార్వతీదేవి విషయంలో చెప్పారు కదా. అదే పార్వతీదేవి పరమ పతివ్రతా స్వరూపిణి.
ఆ పాతివ్రత్య వైభవాన్ని ఇక్కడ చెప్తూ శివునికి మాత్రమే తెలిసినటువంటి ఆలింగన సౌఖ్యం అమ్మవారిది. అందుకే ధరాపత్య కుచోష్మ సాక్షి అనే మాట అద్భుతమైన మాటని ఇక్కడ శంకరుల యొక్క స్పృహ ఇందులో మనకు కనబడుతుంది. ఏది సౌందర్య లహరిలో, ఏది ఆనంద లహరిలో తెలియజేశారో అది మనకు తెలియబడుతుంది. అదే లలితా సహస్రనామాల్లో కూడా స్పష్టంగా ఉన్నది. అదే ఆ సమయాచారాన్ని స్ఫురింపజేస్తున్నారు. ఇది శివపురాణంలో కూడా గౌరీ కుచ తటద్వంద్వ కుంకిమాంకిత వక్షసే అని శివపురాణంలో వ్యాసుడే వర్ణించాడు. ఇక్కడ ఆ భావమే ఇక్కడ ధరాపత్య కుచోష్మ సాక్షి అని అద్భుతమైన పదంలో తెలియజేశారు. అటువంటి శివుడు మనకి అమందాత్మ సుఖానుభూతిం, బ్రహ్మానందం ప్రసాదించుగాక. ఎందుకంటే ఆయన బ్రహ్మమే కదా, బ్రహ్మములు ఇద్దరు కాదు, ఒకే బ్రహ్మం రెండు రూపాలు ఉందని అర్థం ఇక్కడ. అలాంటి శివుడు మనకి ఇచ్చేది శివానందం. శివుడు అంటే ఆనంద స్వరూపుడు, శివానంద లహరి అంటున్నాం కదా. శివానందం అని ఒక మాట ఉన్నది. శివానందం ఒకటి, విష్ణువానందం ఒకటి, బ్రహ్మానందం, 3 ఆనందాల్లో ఉన్నది ఒకటే ఆనందం. అదే బ్రహ్మము, అదే సర్వోత్కృష్టము సర్వవ్యాపకము కనుక అదే విష్ణువు. అది శుద్ధము, శాంతము, మంగళము కనుక శివము. అదే శివానందం అనే మాటకు అర్థమే అమందాత్మ సుఖానుభూతిం. ఇది అర్థం ఇక్కడ. అది శివుడు మనకు శివానందాన్ని ఇచ్చుగాక, శివానుభూతిని ప్రసాదించుగాక అని దీని యొక్క భావం. ఈ విధంగా అటు విష్ణుపరంగా ఆ విష్ణువు కూడా రామ విష్ణువు ఇక్కడ మనకు గోచరిస్తున్నాడు. అటువంటి రామనారాయణ యొక్క ధ్యానం చేసి వెంటనే శివతత్వాన్ని కూడా మనం తెలుసుకున్నాం. విలాసినా అలీక భవేన ధామ్నా, విలాసినా అలీక భవేన ధామ్నా, కామం ద్విషంతం సదశాస్యమస్యన్, దేవో ధరాపత్య కుచోష్మ సాక్షి, దేయాత్తమందాత్మ సుఖానుభూతిం అని నమస్కారం చేసుకుని తర్వాత అవతారంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ అవతారము బలరామావతారాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ రామ బలరామ ఈ క్రమం కూడా చూస్తే రామో రామశ్చ రామశ్చ అని చెప్పినటువంటి క్రమంలో వెళుతున్నాం. ఇక్కడ రామో రామశ్చ రామశ్చ, మొదటి రాముడు పరశురాముడు, రెండవ రాముడు దశరథ రాముడు, దాశరథి అయిన రాముడు, మూడవ రాముడు బలరాముడు. ఆ బలరాముడు గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఉత్తాలకేతు స్థిరధర్మమూర్తి హలస్వీకరణోగ్రకంఠ సరోహిణీశానిశ చుంబ్యమాన నిజోత్తమాంగోవతు కోపి భూమా. ఇక్కడ మనం గమనించవలసింది ప్రతి శ్లోకంలో పరబ్రహ్మకు సంబంధించిన పదం వేస్తున్నాడండి. అంటే విష్ణువనే దేవత, శివుడనే దేవత కాదు, బ్రహ్మము, పరబ్రహ్మము స్వతహాగా నిర్గుణమై కూడా భక్తులను అనుగ్రహించడం కోసం సగుణ బ్రహ్మముగా వచ్చినటువంటి శివకేశులు ఉభయులు కూడా ఒకే బ్రహ్మము. అందుకే హరిహరాత్మక బ్రహ్మము అని ప్రవచన ప్రారంభంలో నమస్కారం చేసుకున్న హరిహరాత్మక బ్రహ్మణే నమః లేదా హరిహరాత్మక పరబ్రహ్మణే నమో నమః, పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఇక్కడ కూడా కోపి భూమా అనే మాటను కూడా చక్కగా ప్రయోగించారు. ఆ అర్థంలోకి వెళ్లే ముందు బలరాముడిని ఇందులో చూద్దాం. ఉత్తాళకేతు, తాళము అంటే తాటి చెట్టు, ఉత్ అంటే ఉత్కృష్టమైన, ఎత్తైన, పొడిగైన అని, కేతు అంటే జెండా. ఉత్తాళకేతు అంటే తాళధ్వజుడు అని అర్థం. మనం పూరి జగన్నాథస్వామి క్షేత్రంలో పరిశీలిస్తే బలరాముడి రథానికి తాళధ్వజం ఉంటుంది. బలరాముడు తాళధ్వజుడు అంటే ఆయన యొక్క ధ్వజ చిహ్నము తాళము అంటే తాటి చెట్టు అని అర్థం. ఉత్తాలకేతు పొడిగైనటువంటి తాటి చెట్టుని ధ్వజముగా కలిగినటువంటి వాడై స్థిర ధర్మమూర్తి. స్థిర అన్నప్పుడు భూమిని అర్థం తీసుకోవచ్చు. ఆ భూమి యందు అవతరించినటువంటి ధర్మమూర్తి అని అర్థం. పైగా ఆ మహానుభావుడు భూమిని దున్నాడు, అది కూడా మన భాగవతంలో తెలుస్తుంది. ఇక్కడ నాగేలు ధరించాడు కదా, అది స్థిర ధర్మమూర్తి. పైగా స్థిరమైన ధర్మమునందు ఉన్నటువంటి వాడు. ధర్మమూర్తి అనే మాటకి ఇంకొక అర్థం ఉంది, స్థిర శబ్దానికి మరొక అర్థం ఉంది. స్థిర శబ్దానికి అర్థము ఒకటి మనకు తెలుసు, ఎప్పుడూ ఉండేది, శాశ్వతంగా ఉండేది. స్థిర ధర్మము, ధర్మం ఎప్పుడు స్థిరమే, ధర్మం యొక్క లక్షణమే స్థిరం. అందుకే ఆ స్థిరమైనటువంటి ధర్మమే మూర్తి భవించి వచ్చినటువంటి వాడు బలరాముడు. తాను ధర్మ మార్గంలో ప్రవర్తించినటువంటి వాడు అని చెప్పడం. ఇక్కడ ధర్మాయవా మూర్తికి ధర్మమూర్తి అని అర్థం కూడా చెప్పారు టీకాకారులు. అంటే ధర్మమునికై మూర్తి స్వీకరించిన వాడు. మూర్తి అంటే ఒక ఆకారం, ఆకారం లేని భగవానుడు ఎందుకు ఆకారం స్వీకరించాడంటే ధర్మాయ మూర్తి, ధర్మమునకై మూర్తిని స్వీకరించాడు. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు కదా. అందుకే ధర్మ సంస్థాపనార్థాయ, అదే ధర్మాయ మూర్తి, ధర్మమునికే స్వీకరించిన మూర్తి కనుక ధర్మమూర్తి. అయితే పేరేమన్నాం బలరాముడు, ఆయన పేరు అసలు బలుడు, రామ, సంకర్షణ చాలా ఉన్నాయి. అయితే స్థిర శబ్దానికి అర్థము ఎన్నో ఉన్నాయి. ఒకటి భూమి అనొక అర్థము,
ఎందుకంటే నాగేలు ధరించినటువంటి మహానుభావుడు భూమికి సంబంధించిన అవతారంగానే చెప్పుకోవాలి. భూమి యందు అవతరించాడు. ఇంకొకటి స్థిర అనే మాటకి బలహ అని అర్థం నిఘంటువులు యందు. అందుకే స్థిర అంటే బలహ, బలధర్మమూర్తి అన్నప్పుడు ఈ ధర్మమూర్తి బల అంటే బలరాముడు అని చూపిస్తున్నారు ఇక్కడ. ఉత్తాలకేతు స్థిర ధర్మమూర్తి, హాల హలస్వీకరణోగ్ర కంఠ. ఇక్కడ హాలాహల స్వీకరణోగ్ర కంఠ అని కాకుండా హాల హల. హాల అనే శబ్దానికి అర్థము హాలా సురాయాం అని మేదిని కోసం నిఘంటువు చెప్తున్నది. సుర అంటే మద్యము, మదిరము. మదిరముని హాల అంటారు ఇక్కడ. అంటే అది కూడా విషం వంటిదే అనుకోవచ్చు, కానీ ఇక్కడ హాల అనే శబ్దానికి సుర అని. బలరాముడు సురాపానం చేశాడు. అంటే బలరాముడు సురాపానం చేశాడని మనం బయలుదేరడం కాదు ఇక్కడ. ఆయన సురాపానం యొక్క విశేషం వేరు, ఆ లక్షణం వేరు, అది తెలుసుకోవాల్సింది. హాలా సురాయం అంటే బలరాముడు మదిరాపానం చేసిన వాడు కనుక దాన్ని ఆయన స్వీకరించాడు. హాల స్వీకరణ ఉగ్రకంఠ, తన యొక్క కంఠముతో స్వీకరించాడు. అంటే దాన్ని స్వీకరించగలిగిన బలం ఆ కంఠానికి ఉన్నది, అది స్వీకరించాడు. ఇంకొకటి హలస్వీకరణోగ్రకంఠ. హాల హల లోపలికి మదిరి పుచ్చుకున్నాడు, పైన నాగలి పెట్టుకున్నాడు. ఈ నాగలి కంఠం దగ్గర ఉంటుంది కదా, దానికి ఆ కంఠం దగ్గర పెట్టుకున్నాడు కనుక లోపల హాల బయట హలం, ఈ రెండు ధరించినటువంటి కంఠము కలవాడు కనుక హాలాహల స్వీకరణోగ్రకంఠ అని బలరామ అవతారాన్ని చూపిస్తున్నారు. ఆయన రోహిణీస అనిచ చుంబ్యమాన, రోహిణీసుడి చేత ముద్దు పెట్టుకోబడుతున్నాడు అన్నాడు. రోహిణి అంటే బలరాముడి తల్లి పేరు, రోహిణీసుడు అంటే బలరాముడి తండ్రి వసుదేవుడు, రోహిణీపతి వసుదేవుడు. ఆ వసుదేవుడి చేత ముద్దు పెట్టుకోబడినటువంటి శిరస్సు కలవాడు అర్థం. అంటే వసుదేవుడు ప్రేమగా బలరాముడిని చేరదీసి ముద్దు పెట్టుకున్నాడు. అలాగే రోహిణీపతి అయినటువంటి వసుదేవుని చేత చుంబితమైనటువంటి శిరస్సు కలవాడు అని అర్థాన్ని చూపించారు. అంటే రోహిణీపతి అయిన వసుదేవుడికి బలరాముడు కృష్ణుడు కూడా వ్రజభూములు పెరిగారు కదా. యశోదాపుత్రుడిగా దేవకీపుత్రుడైన వాడు యశోదాపుత్రుడిగా పెరిగాడు కృష్ణుడు. రోహిణీపుత్రుడిగా అక్కడే పెరిగాడు బలరాముడు. వాళ్ళిద్దరిని చిన్నప్పటి నుంచి చూడలేదు వసుదేవుడు. కృష్ణుడిని అంటే పసితనంలో చూసి అక్కడ పెట్టొచ్చాడు, అప్పుడు బలరాముడిని చూడలేదు ఆయన. మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చి కారాగారం నుంచి విడిపించిన తర్వాత ఆనందంతో ఆయన బలరామకృష్ణుని ముద్దు పెట్టుకున్నాడు. అలాగే రోహిణీపతి అయిన వసుదేవుడి చేత చుంబించబడినటువంటి శిరస్సు కలిగినటువంటి ఆ బలరాముడు మమ్మల్ని రక్షించుగాక. అవతు కోపి భూమా అన్నారు ఇక్కడ. నిజ ఉత్తమాంగం అంటే శిరస్సు, ఇక్కడ కోపి భూమ. కోపి అంటే అనిర్వచనీయ, ఎవడో అన్నట్టు. ఎవడో అంటే బలరాముడు అని చెప్తున్నాడు, మరి ఎవడో ఏంటండి? ఎవడో అంటే కహ అనిర్వచనీయ, ఎవడో అని మాటకి మనస్సుకు అందనేటువంటి అనుభూతి స్వరూపుడైన బ్రహ్మము. అందుకే భూమా అన్నారు ఇక్కడ. భూమ అనే మాటకి పరబ్రహ్మని అర్థం. పరబ్రహ్మపరంగా భూమ అనే శబ్దం యో వై భూమా తత్ సుఖమితి అని ఉపనిషత్తులోనే మనకు కనబడుతున్నది. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానేతి స భూమా అన్నారు ఇక్కడ. ఆ ఆనందంలో మరొకటి కనబడదు, మరొకటి వినబడదు, మరేది మనం చూడము. అలాంటి ఆనందం అంటే ఇంకా భౌతిక విషయ స్పర్శ ఉండదు ఆనందంలో. అటువంటి విస్తారమైనటువంటి సుఖమును భూమ అంటారు. అందుకే యో వై భూమా తత్సుఖమితి నా అల్పహ. అల్పం అంటే తక్కువ. ఇందాక చెప్పినట్టు అమంద మంద వచ్చాయే, మంద సుఖములను భూమ అనకూడదు. అమందమై అనంతమైన సుఖం ఏది ఉందో, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఏదైతే చెప్పబడిందో అలాంటి అఖండమై అద్వితీయమై అనంతమైనటువంటి జ్ఞానానంద స్వరూపమును భూమ అంటారు. అది శాశ్వతం కనుక సత్ అనుకుంటారు. అంటే సచ్చిదానంద తత్వమునికి భూమ అని పేరు. ఆ భూమ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందని చెప్పలేం. కోపి భూమ, అలాంటి అనిర్వచనీయ సుఖస్వరూపుడైన బ్రహ్మము ఉత్తాలకేతు, తాళధ్వజముతో స్థిర ధర్మమూర్తి, బల అనే పేరుతో బలరాముడుగా వచ్చి ధర్మమునికై అవతరించినటువంటి వాడు హాల హల స్వీకరణోగ్ర కంఠ. అటు సురను ఇటు నాగేలిని కూడా కంఠములను ధరించినటువంటి రోహిణీపతి అయిన వసుదేవునిచే ముద్దు పెట్టుకోబడినటువంటి శిరస్సుతో భాషిస్తున్నటువంటి ఒక అనిర్వచనీయమైన పరబ్రహ్మము యొక్క అవతారమైన బలరాముడు మనల్ని రక్షించుగాక అని బలరామ పరంగా అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు శివుని పరంగా అర్థం చెప్పుకోవాలి. ఉత్తాల కేతు స్థిర ధర్మమూర్తి. ఉత్తాల కేతు, కేతు అనే శబ్దానికి ధ్వజమని అర్థం చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో కేతు అంటే గ్రహము, ధ్వజము ఇత్యాదులు పేర్లు ఉన్నాయి. గ్రహానికి కూడా కేతు ఒక గ్రహం ఉంది కదా, కానీ ఇక్కడ రుక్ అని కూడా చెప్పారు. రుక్, రుక్ అంటే ధ్వని, రుక్ అంటే వేదధ్వని లేదా
ఒకానొక నాదము. అది ఎలా ఉన్నది? ఉత్తాళ, ఉత్కృష్టమైన తాళముతో. అంటే శివుడు నటరాజు నాట్యం చేస్తున్నప్పుడు తాళం వేస్తున్నారు. ఆ తాళం ఎలా ఉంది? ఎత్తబడిన తాళం, ఉత్కృష్టమైన తాళం, అంటే ప్రారంభించి తాళం వేస్తున్నారు. ఈ తాళం అందుకే తాళహ కరతలంగుష్ట మధ్యమాయాంత సమ్మితే గీతకాల క్రియామానే కరస్ఫాలే అని మాట మనకి నిఘంటువుల్లో కనబడుతుంది. కరస్ఫాలే, ఆ చేతితో తాళం వేయడం. ఇక్కడ గీతకాల క్రియామానే, గీతకాలంలో అంటే పాడేటప్పుడు, అంటే నాట్యం అన్నప్పుడు పాట ఎలాగ ఉంటుంది కనుక ఆ పాట కాలంలో తాళం ఉంటుంది. తాళానికి తగ్గట్టుగా కదా అడుగులు కూడా పడుతూ ఉంటాయి. తాళానికి తగ్గట్టే నాట్యం చేస్తుంటారు. అంటే సంగీతానికి నాట్యానికి కాలం ప్రధానం. ఆ కాలాన్ని నిర్దేశించేది తాళం. ఇది సంగీతపరమైన మాట. అది ఎలా చేస్తారు? కరతల అంగుష్ట మధ్యమాయాం, కరతలము అంగుష్ట మధ్యములు, వీటికి తాళమని కూడా చెప్పబడుతుంది. వీటితోనూ వేస్తున్నటువంటిది తాళమని. అలాంటి తాళముతో కూడిన నాదముతో అక్కడ స్థిరుడై నాట్యం చేస్తున్నవాడు అని నటరాజమూర్తిని స్ఫురింపజేస్తున్నారు. అంటే తాళబద్ధమై ధ్వనిబద్ధమై దానికి తగ్గట్టుగా స్థిరుడై అంటే నిబద్ధుడై అని అర్థం. ఇక్కడ ఆ సంగీత నాట్య ధర్మములకు నిబద్ధుడైనటువంటి స్వామి. అయితే ఆ స్వామి ఎవడు? స్థిరధర్మమూర్తి. ఆ తాళకేతువులకి బద్ధుడైన నటరాజు స్థిరధర్మమూర్తి. స్థిరధర్మము అని దేన్ని అనాలి? ఇక్కడ మరొక మాట, ధర్మం ఎప్పుడూ గొప్పదే. స్థిరధర్మం అని ఏంటంటే ఏది స్థిరత్వాన్ని ఇస్తుందో ఆ ధర్మం స్వీకరించాలి. అందుకే మహాభారతంలో అన్ని ధర్మములు విన్నటువంటి మహానుభావుడైన ధర్మరాజు భీష్ముడికి ఒక మాట అంటాడు, స్వామి అన్ని ధర్మాలు ఉన్నాయి, ఏ ధర్మం గొప్పదంటావు అంటే ఏ ధర్మం మోక్షానికి సహకరిస్తుందో ఆ ధర్మం గొప్పది అన్నాడు. అంటే లోక వ్యవహారానికి సహకరించే ధర్మం ఒకటి ఉంటుంది, మోక్షానికి సహకరించే ధర్మములు కొన్ని ఉంటాయి. మోక్షానికి సహకరించే ధర్మముల్లో తపస్సు, జపము, ధ్యానము, విచారణ ఇవన్నీ మోక్ష ధర్మములు. మిగిలినటువంటివి వర్ణాశ్రమ ధర్మములు, లోక వ్యవహారములు, సక్రమంగా ఆర్జించడం, ఇవన్నీ లోకధర్మములు. లోకధర్మములు లోకంలో మనం క్షేమంగా ఉండడానికి పనికొస్తాయి. అవి చిత్తశుద్ధిని కూడా ఇస్తాయి. కానీ మోక్షం కోసం కూడా ఈ జన్మలోనే సాధన చేయాలి కదా. ఆ సాధారణ రూపమైన ధర్మాన్ని మోక్ష ధర్మం అని అంటాం. అలాంటి మోక్ష రూపమైన ధర్మమే తన మూర్తిగా కలిగినవాడు. అంటే మోక్షాన్ని ప్రదానం చేయడానికి ఉన్నటువంటి మూర్తి పరమేశ్వరుడు. అది మోక్షధర్మమయి మోక్షధర్మాయవా మూర్తి. స్థిరధర్మమూర్తి అంటే మోక్షధర్మమే మూర్తి భవించినటువంటి వాడు నకర్తం. ఎందుకంటే శివుడు అనగానే ఒక నటరాజత్వం, అదేవిధంగా ఒక తపోమూర్తిగా దక్షిణామూర్తిగా మనకు గోచరిస్తాడు. ఆ గోచరిస్తున్న స్వరూపం ఏంటి? మోక్షధర్మమే ఆ మూర్తి తీసుకుందా, లేదా మోక్ష ధర్మమునకై మూర్తి స్వీకరించాడా? రెండు. అంటే జనులకు మోక్షధర్మాన్ని ఉపదేశించడం కోసమే చిరుముద్రను ధరించి గోచరించిన దక్షిణామూర్తి రూపం కానీ తపోమూర్తి కానీ ఇత్యాదులన్నీ కూడాను ఆశ్రయించిన భక్తులకు మోక్షం ఇవ్వడానికే స్వీకరించిన రూపములు, వాళ్ళకి మోక్షధర్మాన్ని బోధించడానికే స్వీకరించిన రూపములు. అందుకే అంగుష్ట తర్జనీ యోగ ముద్రావ్యాజైన దేహినాం శుచ్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాత్ శివ అని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తున్నారు. అంగుష్ట తర్జనీ యోగ, అదే ఉత్తాలకేతు అన్నప్పుడు ఈ మాట కూడా తీసుకోవచ్చు. ఆ వేళ్లతో చేతులతో ఆయన ఒక ముద్రను చూపించాడు, అందులో జ్ఞానాన్ని చెప్తున్నాడు. అది మోక్షధర్మం. అది మోక్షధర్మం అంటే జీవబ్రహ్మైక్యమే కదా మోక్షం. దాన్ని సూచిస్తూ ఉన్నటువంటిది ఆ మూర్తి అంటే దక్షిణామూర్తి స్వరూపం. నటరాజు కూడా చిదంబర దక్షిణామూర్తి అని చెప్పబడుతుంది కదా, అది కూడా పంచకృత్యము నిర్వహిస్తున్న బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తోంది కనుక అది కూడా స్థిరధర్మమూర్తి. అందుకే మోక్షధర్మమయీ మూర్తి, మోక్షధర్మమే మూర్తిగా వచ్చినవాడు. మోక్షధర్మాయవా మూర్తి, మోక్షధర్మములకే మూర్తిగా వచ్చినవాడు. ఇంకొకటి మోక్షధర్మస్య మూర్తి, మోక్షధర్మము యొక్క మూర్తి అయినటువంటి వాడు. అందుకే కార్యం తత్ప్రాప్య ఇతివా అని అర్థాన్ని చెప్పిన టీకాకరులు. కార్యం తత్ప్రాప్య అంటే మోక్షధర్మమే తానై మోక్షధర్మాన్ని బోధిస్తూ మోక్షధర్మం వల్ల పొందవలసిన వాడిని కూడా నేనే అంటున్నాడు. ఇక్కడ మోక్షధర్మం వల్ల ఏ పరమాత్మ పొందుతున్నామో అది కూడా ఆయనే. ఇన్ని మాటలు స్థిరధర్మమూర్తి అనే మాటలు ఉన్నాయండి. మోక్షధర్మమయీ మూర్తి, మోక్షధర్మాయ మూర్తి, మోక్షధర్మస్య మూర్తి, కార్యం తత్ప్రాప్య ఇతివా అని అద్భుతమైన మాటను చూపిస్తున్నారు. అటువంటి పరమేశ్వరుడు హాలాహల స్వీకరణోగ్రకంఠ స్పష్టంగా తెలుస్తోంది ఇక్కడ. హాలాహలం అంటే విషం, విషాన్ని స్వీకరించిన ఉగ్రకంఠం గలవాడు. ఉగ్రం అంటే భయంకరమైన అర్థం కాదు, అన్నిటినీ మించిన అర్థం. లేకపోతే ఇంత విషాన్ని ఏ కంఠం భరించి నిలపగలదండి? ఏ కంఠం భరించలేదు, ఒక్కటే భరించగలదు.
అన్నిటినీ భరించగలిగిన వాడు ఆయన అని మించి మరొక తత్వం లేదు. ఉగ్ర శబ్దానికి అర్థము దేనిని మించి మరి ఏ తత్వము లేదు, దాని ఉగ్ర అంటారు. అని ఉగ్ర నరసింహ అన్నప్పుడు ఇదే అర్థం. అలాగే ఉగ్రకంఠుడు అంటే ఉగ్రుని యొక్క కంఠం, ఆయన పేరు ఉగ్రుడు కదా. నమ ఉగ్రాయచ భీమాయచ అంటున్నాం కదా వేదమునందు. కనుక అటువంటి ఉగ్రుని యొక్క కంఠం అది హాలాహల స్వీకరణ, హాలాహలాన్ని స్వీకరించాడు. చిత్రం ఏంటంటే హాలాహలం స్వీకరించినప్పటికీ కూడా ఆయన స్థిరధర్మంతోనే ఉన్నాడు. అది గొప్ప విషయం అండి. ఎంత ఆనందంగా ఉన్నవాడైనా విషం మింగితే ఆనందంగా ఉండడు, కాసేపైనా బాధపడాలి. కానీ విషం స్వీకరించే కూడా తన ఆనంద రూపం మోక్ష రూపములు ఏమీ కొదవలేదు, అలా ప్రకాశిస్తున్నాడు ఇక్కడ. స్థిరధర్మమూర్తి హాలాహల స్వీకరణోగ్రకంఠ సా రోహిణీశ అనిశ చుంబ్యమాన నిజ ఉత్తమంగ. ఇక్కడ రోహిణీశుడు అంటే రోహిణి అనే నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు. ఆ చంద్రుడు ముద్దు పెట్టుకుంటున్న శిరస్సున్నవాడు. అది అనిశం, ఎల్లవేళలా. అంటే అర్థం ఏంటి? ఆ శిరస్సు ఎప్పుడు చంద్రుడున్నాడు. అక్కడ రోహిణీశ అంటే వసుదేవుడు అర్థం, ఇక్కడ రోహిణీశ అంటే చంద్రుడు. చంద్రుడు నిరంతరం శిరస్సుపై ఉన్నవాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే స్వామి ఎప్పుడు స్థిరధర్మమూర్తిగానే ఉన్నాడు. మోక్షధర్మమూర్తి, జ్ఞానమూర్తి అని చెప్పడం ఒకటి. మోక్షధర్మం అంటే జ్ఞానమేగా, అది స్పష్టంగా ఉన్నది. పైగా స్థిర అనే మాటకి మోక్షం అనే అర్థం కూడా ఉంది. స్థిర శబ్దానికి ఎన్ని అర్థాలు. అది ఎక్కడంటే భూషాల పణ్యోర్నశనో మోక్షే బలే, మోక్షము బలము అని రెండు అర్థములు స్థిర శబ్దానికి ఉన్నాయి. అది స్థిరధర్మమూర్తి అంటే బలధర్మమూర్తి అని బలరాం పరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మోక్షధర్మమూర్తి అని శివపరంగా కూడా చెప్పుకుంటున్నాం. కనుక మోక్షధర్మము మూర్తి భవించి మోక్షధర్మానికి మూర్తి భవించి మోక్షము తానే మోక్షధర్మము తానే ఫలస్వరూపుడైనటువంటి వాడు. అంటే సాధనారూపుడు ఆయనే, సిద్ధరూపుడు ఆయనే ప్రకాశిస్తున్న స్వరూపము అని మంచి భావం స్థిరధర్మమూర్తి అనే శబ్దంలో ఉందండి. అలాంటి స్వరూపము చంద్రశేఖర రూపం. ఇక్కడ మళ్ళీ ఈ శ్లోకంలో విశేషం ఏంటంటే విషాన్ని ధరించిన ఉగ్రకంఠం. జ్వాలతో కూడిన విషయం కంఠంలో ఉంటే అది ఉగ్రకంఠం కాదా? ఉగ్రకంఠమే. ఉగ్రుని కంఠం భరించగలిగిన వాడు ఆయనే. అక్కడ విషం అన్నప్పుడు జ్వాలను చూపించారు, అంటే అగ్నితత్వము తాపతత్వం చూపించారు. పక్కన చంద్రుని చూపించారు. చంద్రుడు తాపనాశకుడు. తాపము తాప నాశనము రెండూ ధరించున్నాడు. ఇక్కడ జ్వాల, అక్కడము వెన్నెల, రెండిని ధరించున్నాడు. ఆ ధరించడంలో అటు వేడినైనా ఇటు చలువనైనా రెండింటినీ భరించగలిగి రెండిటికి అతీతంగా ఉన్నవాడు. రెండింటినీ భరించాడు కానీ రెండు తాను కాడు, అది తెలుసుకోవాలి. ఇక్కడ తాను విషము కాడు, తాను చంద్రుడు కాడు, రెండు ధరించాడు, రెండిటికి అంటట్లేదు. స్థిరధర్మమూర్తి అని చెప్పారు ఇక్కడ. అంటే అటు తాపము ఇటు శాంతము అనబడే రెండు ద్వంద్వములువి, ఒకటి చల్లదనము ఒక వేడిమి. ఆ రెండు స్వీకరించిన రెండిటికి అతీతంగా ఉన్నాడు. ఎవడు రెండిటికి అతీతుడు వాడు రెండింటిని స్వీకరించగలడు కూడా. స్వీకరించిన అంటుకోడు ఆయన. అందుకే ఆ ద్వంద్వాతీత మూర్తి మోక్షధర్మమూర్తి, అది ఇక్కడ స్థిరధర్మమూర్తి అని అత్యద్భుతంగా చెప్పారు. ఇలాంటి స్వరూపాన్ని ఏమంటామండి? కోపి భూమా, అనిర్వచనీయమైన అఖండ ఆనంద స్వరూపుడు, ఆయన మనుల్ని రక్షించుగాక అని. అటువంటి హరి, అటువంటి హరుడు మనల్ని రక్షించుగాక. ఇక భూమా అనే శబ్దం ఇద్దరికి వర్తిస్తుంది. ఇద్దరు అఖండమైన ఆనంద బ్రహ్మస్వరూపులే గనక ఉత్తాలకేతు స్థిరధర్మమూర్తి హలాహల స్వీకరణుగ్రకంఠ స రోహిణీశాని చ చుంబ్యమాన నిజోత్తమాంగోవతు కోపి భూమా అని నమస్కారం చేసుకుని ఆడు తర్వాత కృష్ణావతారంలోకి వెళుతున్నాం. ఈ కృష్ణావతారం వచ్చేటప్పుడు చమత్కారం. వినాయకేనా కలితాహితాపం నిషేదుషోత్సంగ భువి ప్రహృష్యన్ యపూతనామోహక చిత్త వృత్తిరవ్యాదసౌ కోపి కలాపభూష. మళ్ళీ కోపి అని శబ్దం వేశారు. కోపి అంటే కోపిష్టని కాదు, ఇక్కడ కహ అపి అని అర్థం. ఇక్కడ కహ అపి ఎవడో అనిర్వచనీయమైనటువంటి కలాపభూష. కలాపం అంటే నెమలిపించమని అర్థం. కలాపభూష అంటే నెమలిపించాన్ని ధరించిన స్వరూపం అంటే కృష్ణ స్వరూపము. ఆ కృష్ణావతారము అవ్యాత్ రక్షించుగాక. అసౌ, అసౌ అంటే ఇదిగో ఈ కృష్ణుడు ఎదురుగా ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా అవ్యాత్ అసౌ కోపి కలాపభూష. ఎంత అందమైన అసలు కృష్ణ శబ్దం కృష్ణభావం వచ్చేటప్పటికే పదాల్లో మాధుర్యం వచ్చేస్తుంది. కృష్ణావతార లక్షణం అది. అందుకే లీలాసుకుడు వలె ఇక్కడ అలాంటి పదమే. అవ్యాదసౌ కోపి కలాపభూష. అవ్యాత్ రక్షించుగాక. అసౌ ఇదిగో తలంచుకుంటే నా కళ్ళ ముందే కనబడుతున్నాడు. ఎవడు? అనిర్వచనీయమైన ఆనంద రూపుడైన కలాపభూష. కలాపభూష నెమలి పింఛాన్ని ధరించినటువంటి వాడు. పింఛము దాల్చిన దాన్ని నెమలిని కలాపి అంటారు. కలాప కనుక నెమలి పింఛాన్ని ధరించినవాడు.
ఆయన ఎలా ఉన్నాడు? వినాయికేనా కలితాహితాపం నిషీది సోత్సుంగ భువి ప్రహృష్యన్. వినాయకేన అన్నారు ఇక్కడ. వినాయక అంటే విహగనాయకుడు అని అర్థం. విహగనాయకుడు అంటే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుని ఎప్పుడు దగ్గర పెట్టుకుంటాడు? నిషేధుషే అంటే దగ్గర పెట్టుకున్నటువంటి వాడు. పైగా అతని యొక్క ఉత్సంగం అంటే ఆయన వాహనంగా చేసుకున్నటువంటి వాడు. ఎప్పుడైతే ఆ విధంగా గరుత్మంతుని వాహనంగా తీసుకున్నాడో ఇంకా సర్పాల తాపం ఏముంటుందండి? అంటే సర్పాల తాపం పోగొట్టగలిగేటటువంటి వినాయకుణ్ణి, విహాగనాయకుడైనటువంటి గరుత్మంతుడి యందు ఉంటూ లోకానికి ప్రహృష్యన్ ఆనందం కలిగించిన వాడు. అంటే గరుడారూఢుడైన శ్రీకృష్ణుడు అన్నారు. ఈ మాట కృష్ణావతారంలో ఎందుకు చెప్పారు? రామావతారం గరుడారూఢుడు కాడు, నరసింహావతారం కాదు. ఇంతకు ముందు చెప్పిన ఏ అవతారంలో గరుత్మంతుడికి వచ్చినవి కావు. కృష్ణావతారంలో మాత్రం ఇది వర్తిస్తుంది. ఎందుకంటే కృష్ణావతారంలో స్మరిస్తే గరుత్మంతుడు వస్తాడు. ఆ గరుత్మంతుడి మీద వెళ్ళే మురాసుర నరకాసురుని సంహరించాడు కనుక అందులో ప్రత్యేకత. అహితాపం సర్పం వల్ల కలిగే తాపాన్ని కూడా పోగొట్టాడు. ఎందుకంటే గరుత్మంతుడు వస్తేనే చాలు సర్పాలు పక్కకు పోతాయి. అలాంటిది స్వామి సర్పతాపాన్ని తాను పోగొట్టాడు. ఎలాగూ కాళీయ పణిపణాలపై నాట్యం చేసి సర్పతాపాన్ని పోగొట్టాడు. గరుత్మంతుడిపై కూర్చుని సర్పతాపాలు పోగొట్టడమే కాకుండా ఈ విధంగా కూడా చేశాడు. పైగా ఇక్కడ మరొకటి అహితాపం వినాయకే నా కలిత. ఈ మాటలో గొప్ప విశేషం, ఆయన వినాయకుని చేత కలిగినాడు. వినాయకుడు అంటే గరుత్మంతుని అర్థం ఇక్కడ తీసుకోవాలి. విహగనాయకుడైన గరుత్మంతుడి చేయి కలిగిన అహి యొక్క సర్పము యొక్క తాపాన్ని పోగొట్టాడు. ఎంత అందమైన భావం ఉందండి. అవతారం అంతా తెలిస్తే కానీ ఇది అర్థం కాదు. ఇక్కడ కాళీయ పణిపణాలపై నాట్యం చేసి అతడు దర్పాన్ని పోగొట్టాడు. అంతేకాదు కాళీయ పని యొక్క తాపాన్ని పోగొట్టాడు. ఎందుకంటే కాళీయ పని ఆ మడుగులు ఇరుక్కుని ఉన్నాడు ఇంతకాలం. ఎందువల్ల? ఇతపూర్వం ఎప్పుడో జరిగిన కథ అది. కృష్ణుడు పుట్టకముందే జరిగిన కథ. అదేమిటి అంటే ఒకసారి గరుత్మంతుడికి చెందవలసిన ఆహారాన్ని ఈ కాళీయుడు సర్పం వెళ్ళి తీసుకున్నాడు. దాంతో గరుత్మంతుడి కోపం వచ్చి రెక్కతో విసిరి కొట్టాడు. విసిరి కొడితే ఎగిరి వచ్చి ఈ మడుగులో పడ్డాడు. ఈ మడుగు నుంచి బయటకు రాలే. అందుకు గరుత్మంతుడు అటువైపు రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే సౌభరి అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆయన కట్టడి చేశాడు. నేను తపస్సు చేస్తున్నటువంటి అరణ్యంలో కానీ జలాల్లో కానీ ఉన్న జంతువులను ఎవడు హింసించినా వాడు మరణిస్తాడని ఆయన ఒక కట్టడి నియమం పెట్టాడు. శాపం అనకూడదు, దీన్ని నియమం అంటారు. నియమాన్ని పెట్టాడు. మహర్షి యొక్క నియమాన్ని గౌరవించి గరుత్మంతుడు అక్కడికి రాలేదు. గరుత్మంతుడు అక్కడ రాలేదు కనుక ఆ మడుగులో క్షేమంగా ఉన్నాడు కాళీయుడు. ఆయనకు ఒక విషయం అర్థమైంది. మడుగు నుంచి బయటకు వస్తే మళ్ళీ గరుత్మంతుడు కొడతాడు అని అక్కడే ఉండిపోయాడు. ఎలా ఉండిపోయాడు? కుటుంబం అక్కడే ఏర్పాటు చేసుకున్నాడు. మనవులు మునిమనవులు సంసారం అంతా మడుగులో నుండి ఇరుక్కున్నాడు ఇంతకాలం. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఆయన ఫణాల మీద నాట్యం చేశాడో అప్పుడు బుద్ధి తెచ్చుకున్న శరణాగతుడయ్యాడు పత్ని సమేతుడై. ఏం చేయమంటావు అని అడిగాడు కృష్ణుడు. స్వామి, అడగకుండానే నా తలపై పాదం పెట్టేవే, ఎంత భాగ్యం ఇచ్చి నిన్ను ఏమని అడుగుతానయ్యా అన్నాడు. సరే, నువ్వు క్షేమంగా ఇక్కడి నుంచి వెళ్ళి రమణక ద్వీపానికి వెళ్ళు, ఎందుకంటే 10 మంది తాగే నీటిని పాడు చేయకు నాయనా అని చెప్తూ ఇక్కడి నుంచి నువ్వు రమణక ద్వీపానికి వెళ్ళు అంటే వెంటనే భయపడ్డాడు కాళీయుడు. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళానంటే గరుత్మంతుడు మహాకక్ష మీద ఉన్నాడు నాపై, అతను కొడతాడు కదా, నా పనేమవుతుంది అంటే ఇంతవరకు నీ పాదాలపై నాట్యం చేశాను గనక నా పాదముద్రలు నీ తలపై ఉన్నాయి గనకనే గరుత్మంతుడు నిన్నేమీ చేయలేడన్నాడు. అంటే ఇంత నాట్యం అహి యొక్క తాపాన్ని పోగొట్టడానికే చేశాడు కదా. అహికి తాపం దేని వల్ల కలిగింది? వినాయకేన ఆకలిత అహితాపం, గరుత్మంతుడి చేత వచ్చినటువంటి ఆ తాపాన్ని పోగొట్టి అన్నారు. ఇక్కడ పైన నాట్యం చేసేది నిషేధుషే అనే మాటకి నిషన్నేను ఉపవిష్టేనా అన్నది. ఇక్కడ దానిపై ఉంటూ నాట్యం చేశాడు. పైగా ఉత్సంగ భువి అంటే పాము ఉత్సంగంలో కూడా ఆయన ఉంటాడు కదా, అది గొప్ప విషయం. ఉత్సంగం అంటే శయ్య, ఆ పాము శయ్యగా ఉంటే ఉంటాడు. ఆ పాము ఎక్కడున్నది? ఆ పక్కన గరుత్మంతుడు కూడా ఉన్నాడు. అంటే వైకుంఠంలో స్వామి ఆదిశేషుడు పర్యంకపై ఉన్నప్పుడు అక్కడ గరుత్మంతుడు కూడా ఉన్నాడు కదా అన్నారు. అక్కడ గరుత్మంతుడు సర్పం మధ్య వైరం లేదు చూడండి. ఇక్కడ విష్ణువు ఉన్నాడు కనుక సహజ వైరం ఉన్న వాటికి కూడా వైరం లేదు విష్ణువు ఉండడం వల్ల. అది అనగా అలాంటి విష్ణువు వచ్చి ఇక్కడ ఆ సర్పం యొక్క తాపాన్ని పోగొట్టి లోకానికి ప్రహృష్యన్ ఆనందం కలిగించాడు. అక్కడ గరుడ వాహనారూఢుడైన విష్ణువే కృష్ణుడిని చెప్పడం ఒకటి, గరుత్మంతుని వల్ల బాధపడుతూ భయపడుతున్నటువంటి కాళీ యొక్క తాపాన్ని పోగొట్టినటువంటి వాడు అని అర్థాన్ని కూడా స్ఫురింపజేస్తున్నారు కృష్ణావతారాన్ని. యప్పూతనామోహక చిత్త వృత్తి
పూతనామోహక చిత్తవృత్తి. పూతని మోహింపజేసిన చిత్తవృత్తి కలవాడు. మోహింపజేసిన భ్రమింపజేయడం అర్థం. పూతను ఏమనుకున్నది, వీడు ఎవడో పిల్లాళ్లే అనుకుని అక్కడ కూర్చొని స్తన్యం ఇవ్వబోయింది, అక్కడే మోహింపబడింది. వెంటనే ఏం చేశాడు, ప్రాణాలు తీసేశాడు. ఆ విధంగా పూతనామోహక చిత్తవృత్తి, పూతన్ని మోహింపజేసి అంటే భ్రమింపజేసినటువంటి చిత్తము కలవాడు మనల్ని రక్షించుగాక అని చెప్పారు. ఇందులో కాళీయ పణిపణాలపై నాట్యం చేసి కాళీయుణ్ణి అనుగ్రహించినట్టు స్వరూపాన్ని చూపించారు. జగత్తుని ఆనందింపజేసేవాడు అంటున్నారు, పూతని మోహింపజేసి ఆమె నశింపజేసిన వాడు అని కూడా చెప్తున్నారు. ఇన్ని రకాల కృష్ణతత్వం అంతా ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. కనుక కృష్ణపరమైన అర్థంతో శ్లోకాన్ని ఒకసారి చదువుకుందాం. వినాయకేనా కలితాహితాపం నిషేధుషోత్సంగ భువి ప్రహృష్యన్ యప్పూతనామోహక చిత్తవృత్తిరవ్యాదసౌ కోపి కలాపభూష. ఇప్పుడు శివపరమైన అర్థం చెప్తున్నాం. వినాయకేనా కలితాహి తాపం, ఆ ఒళ్ళో కూర్చున్నాడు గణపతి. నిషేధుషోత్సంగ భువి, ఉత్సంగ భువి సమీపంలో ఒళ్ళో కూర్చున్నాడు. కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు, తాను శివుడి ఆ గంగని స్వీకరించి ఆ శీకరాలు ఆయన మీద జల్లుతున్నట్ట. అంటే తొండముతో ఆ నీళ్ళని శివుడి మీద జల్లుతున్నాడు, పిల్లవాడుగా తండ్రితో ఆడుకుంటున్నట్టు. అది వస్తుంటే శివుడికి హాయిగా ఉందట, ఏ తాపము లేకుండా సంతోషంగా ఉంది. అందుకే వినాయకేనా కలితాహితాపం నిషేధుషోత్సంగ భువి ప్రహృష్యన్, దానితో ఆనందిస్తూ ఆనందింపజేస్తున్నాడు. పిల్లాడు ఆటను చూస్తూ బాగుంది నాయన అంటే పిల్లాడు కూడా ఆనందిస్తారు కదా. కనుక ఆ పిల్లవాడు తన తొండముతో నీళ్లు ఆకర్షించి వేస్తూ ఉంటే ఆ జల్లులకి ఆనందిస్తూ తాపం పోయినట్లుగా ఆడుకుంటూ పిల్లవాడిని ఆడిస్తున్నటువంటి స్వామి యప్పూతనామోహక చిత్తవృత్తి. శివపరంగా ఎలా చెప్తారు, పూత నామ ఊహక చిత్తవృత్తి. పూతన మోహక కాకుండా పూత నామ ఊహక అని తీసుకోవాలి. శివుడి నామం పూతనామం. పూతనామం అంటే పవిత్రమైన నామం, పవిత్రం చేసే నామం. అందుకే శివనామమే పవిత్రం చేస్తుందండి. యద్వ్యక్షరం నామ గిరేరితన్ రుణాం సకృత్ ప్రసంగాదగమాసు హంతి తత్ పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహోద్వేష్టి శివం శివేతర అని భాగవతంలో శ్లోకం. ఎవరి రెండక్షరాల చిన్ని నామం ప్రసంగవశాత్తు అన్న సర్వపాపములు నశిస్తాయో అటువంటి వాడు శివుడు అని చెప్పారు ఇక్కడ. అందుకే పూత నామ పవిత్రమైన నామం కలవాడు. అలాంటి నామాన్ని ఊహక అంటే మనకు తెలుస్తున్నది ఊహించిన వారు అని అర్థం. ఇక్కడ ఊహించిన వారు అంటే చింతన చెయ్యేవారు. ఊహ అనేది చింతన. అందుకే ఊహకేషు స్వచింతకేషు అని అర్థం. పూతం పవిత్రం నామ యస్సోహకేషు స్వచింతకేషు చిత్తవృత్తి అస్య తేషాం చిత్తవృత్తి అన్నారు ఇక్కడ. అంటే తన పేరుని పలికే వారి, అంటే తన యొక్క పవిత్రమైన నామాన్ని చింతన చేసే వారిని తాను చింతన చేస్తాడు. అలాంటి చిత్తవృత్తి కలవాన్ని రక్షిస్తాడు. తన పేరుని చింతన చేయడం అనే చిత్తవృత్తి కలవాన్ని రక్షించేటువంటి పరమేశ్వరుడు. అంటే తనను ఎవరు చింతన చేస్తాడో వారిని ఆయన చింతన చేస్తాడు. అంటే వాడిని రక్షించాలని అనుకుంటాడు స్వామి. అది యహ పూత నామ ఊహక చిత్తవృత్తి. ఇది దీని యొక్క భావం. అంటే పరమేశ్వరుడి చిత్తం తన నామాన్ని చక్కగా చింతన చేసే వారి యందు ప్రసరిస్తుంది. అలా చింతన చేసే చిత్తవృత్తి ఉన్నవారిని రక్షించుగాక అనే మాట కూడా కనబడుతున్నది. ఇందులో విశేషమైన భావములు చాలా ఉన్నాయి. ఇప్పుడు వినాయకేనా కలితాహితాపం అనే దానికి కూడా వ్యాఖ్యాతులు ధనపతి మొదలైన వారు చెప్పినవి. ఆకలితాహ సుండయా సమాసాదితా శివశిరసి స్థాపిత ఆపో యస్యాం క్రియాయాం తత అంకస్థానే నిషేధుష వినాయకేన విఘ్నరాజేన ఉపలక్షితో యహ. ఇందాక చెప్పుకున్న అర్థానికి సంస్కృత వాక్యాలు మనం చెప్పుకున్నాం. ఈ విధంగా శివపరమైన అర్థం కృష్ణావతారంలో దర్శిస్తున్నాం. వినాయకేనా కలితాహితాపం నిషేధుషోత్సంగ భువి ప్రహృష్యన్ యప్పూతనామోహక చిత్తవృత్తి అవ్యాదసౌ కోపి కలాపభూష అని ఈ శ్లోకం చెప్పుకుంటూ కోపి కలాపభూష. కలాపము అంటే చంద్రుడు అని అర్థం తీసుకోవాలి. కృష్ణపరంగా నెమలి పింఛం దాల్చినవాడు, శివపరంగా చంద్రుని దాల్చినవాడు అర్థం వస్తుంది. కళాప అనే శబ్దానికి కళాన్ పాతి ఇది కలాప. కళల్ని పాలించేవాడు, కళ్ళ కలిగినవాడు ఆయన చంద్రుడిని భూషగా కలిగినవాడు కనుక కలాపభూష అని అర్థం. కోపి కలాపభూష అది. అలాగే నటరాజస్వామిగా చిదంబరం నటరాజస్వామిని చూస్తే
ఆయన అభిషేక సమయంలో మనకు కనబడుతుంది శివుని శిరస్సుపై నవల పింఛం కనిపిస్తుంది. అలాంటి చిదంబర దక్షిణామూర్తి రూపమైన నటరాజస్వామి కలాపభూషణుడు అని భావించవచ్చు. చంద్రశేఖరుడు నెమలి పింఛాన్ని దాల్చినవాడు. ఈ రెండు అర్థాలు కూడా శివపరంగా ఇక్కడ. తర్వాత అవతారంలోకి వెళుతున్నాం. ఇది బుద్ధావతారాన్ని చెప్తున్నారు. పాఠీన కేతోర్జయినే ప్రతీత సర్వజ్ఞ భావాయ దయైక సిమ్నే ప్రాయ కర్తుద్వేషకృతాదరాయ బోధైక ధామ్నే స్పృహయామి భూమ్నే. బోధైక ధామ్నే, బోధకు ఏకరూపమైన వాడు, అది బుద్ధ శబ్దాన్ని చెప్తున్నారు ఇక్కడ. అలాంటి బోధ అంటే జ్ఞానం అని అర్థం చెప్పుకోండి, జ్ఞానైక ధామ్నే అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఇప్పుడు బుద్ధ శబ్దపరంగా చెప్తూ అలాంటి బుద్ధ శబ్దం కలిగినటువంటి భూమ్నే పరమాత్మని స్పృహయామి, స్పృహలోకి తెచ్చుకుంటున్నాను అంటే మనసా స్మరిస్తున్నాను, ధ్యానిస్తున్నాను. బుద్ధావతారం అది పాఠీన కేతోర్జయని. ఇక్కడ పాఠీన శబ్దానికి ఇక్కడ మీనము అని అర్థం. పాఠీన కేతుడు మేనకేతుడు. మేనకేతుడు అంటే మన్మథుడు అని అర్థం. బుద్ధుడు అనగానే కామాది వికారాలని జయించిన యోగస్వరూపం స్ఫురణకు వస్తుంది. అది బుద్ధుడు కామజేత, తపస్సులో ఉండి కదా జ్ఞానాన్ని పొందాడు. అది పాఠీన కేతోర్జయనే, కాముణ్ణి జయించిన వాడి ప్రతీత సర్వజ్ఞ భావాయ, సర్వజ్ఞ భావాన్ని వ్యాప్తి చేసిన వాడై, అంటే తాను సర్వజ్ఞుడుగా అందరి చేత అనిపించుకున్నవాడై, ఆ విధంగా ఖ్యాతి పొందినవాడై దయైక సీమ్నే. బుద్ధావతారం కరుణావతారం. అహింసా ప్రమో ధర్మం అన్నారు కదా, అది కరుణే రూపం ధరించిందా అన్నట్లుగా ఉన్నాడు. ప్రాయ కర్తుద్వేషకృతాదరాయ, ఎవరికి యజ్ఞద్వేషం ఉంటుందో వారిని ఆదరించాడు అన్నారు ఇక్కడ. నిందసి యజ్ఞ విదే అహహ శృతిజాతం సదయ హృదయ దర్శసి పశుఘాతం అన్నారు ఇక్కడ. అంటే ఇది జయదేవుడు చెప్తున్నాడు. నిందసి యజ్ఞ విధే రహహ శృతిజాతం, వేదము చెప్పిన యజ్ఞ విధానాల్ని ద్వేషించేవే ఏమిటయ్యా అన్నాడు ఇక్కడ. అంటే అర్థం బుద్ధావతారం వేదములో చెప్పిన యజ్ఞాలు నిరసించింది కనుకనే అది మనకు వేద విరుద్ధం అనిపించుకుంటుంది. అంటే తత్కాలానికి ఆ బోధ అవసరమైంది కనుక చేశాడు, అది శాశ్వతమైంది కాదు. అందుకే కర్తుద్వేషకృతాదరాయ, యజ్ఞద్వేషము చేసిన వారిపై ఆదరణ చూపించేవాడు అంటే ఆ సిద్ధాంతాన్ని ప్రవర్తింపజేసిన అని అర్థం. అలాంటి బోధైకదామనే బుద్ధస్వరూపుడైన విష్ణువుని స్మరిస్తున్నాం. ఏమైనా విష్ణువతారం కనుక స్పృహయామి స్మరిస్తున్నాం. ఇది శివపరంగా చూద్దాం. పాఠీన కేతోర్జయినే, మీనకేతువుని జయించాడు అంటే మన్మధుడిని జయించినవాడు. ప్రతీత సర్వజ్ఞ భావాయ, తన సర్వజ్ఞ భావాన్నే వ్యాప్తి చేసి ప్రకటించాడు. ఎందుకంటే శివుడు అంటే సర్వజ్ఞుడు, జ్ఞానస్వరూపుడు. దయైక సీమ్నే, అది జ్ఞానంతో పాటు దయకి పరమావిధాయన. అంతేకాదు ప్రాయ కర్తుద్వేషకృతాదరాయ, యజ్ఞద్వేషుల్ని ఆదరించాడు అంటే అర్థం ఏంటి? తానే దక్ష యజ్ఞం విధ్వంసం చేయించాడు. చేయించడం ఎవరిని పంపాడు? వీరభద్రుడు మొదలైన గణాలు పంపాడు. వాళ్ళందరూ క్రతుద్వేషులే, క్రతుధ్వంసకులయ్యారు. కనుక యజ్ఞధ్వంసం చేసిన వీరభద్రులు మొదలైన వారి పట్ల ఆదరణ చూపించినటువంటి బోధైక దామ్నే. ఎందుకంటే కృష్ణుడు కూడా ఏనత్యసి తత్యజ, యజ్ఞము కర్మలు కూడా ఎంతవరకు కొంతవరకే, తర్వాత కర్మలు దాటిపోయి వాళ్ళు నా కర్మణాన ప్రజ అని చెప్పారు కదా. కానీ ఆ భావంలో తీసుకోవాలి ఇక్కడ. కనుకనే ఇక్కడ యజ్ఞద్వేషుల పట్ల కృతాదరము అంటే యజ్ఞాలను అతిక్రమించిపోయినటువంటి జ్ఞానం గురించి చెప్తున్నారు. యజ్ఞాలను విడిచిపెట్టడం, భ్రష్టడం గురించి చెప్పట్లేదు. అది అర్థం చేసుకోవాల్సింది. కానీ బుద్ధపరంగా అర్థాన్ని తీసుకోవాలి. శివపరంగా దక్షాధ్వర ధ్వంసగాథని స్మరించుకుంటూ బోధైకధామనే, బోధ అంటే జ్ఞానము, జ్ఞానము యొక్క ఏకధామము అంటే జ్ఞానము యొక్క సంపూర్ణ స్వరూపము అయినటువంటి ఆ పరమానంద రూపుడైన శివుని నేను భావిస్తున్నాను. బుద్ధావతార శివస్వరూపములు ధ్యానించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆఖరి అవతారం కల్కి అవతారంలోకి వెళుతున్నాం. వ్యతీత్య చేతో విషయం జనానాం విద్యోతమానాయ తమో నిహంత్రే భూమ్నే సదావాసకృతాశయాయ భూయాంసి మే సంతు తమాం నమాంసి, భూయాంసి మే నమాంసి సంతు. అనేక నమస్కారములు ఇస్తున్నాను. ఎవరికి? కల్కి అవతారానికి. కల్కి ఎవడు? వ్యతీత్య చేతో విషయం జనానాం, మంచి మాట చెప్పాడు ఇక్కడ. కల్కి అవతారం ఇంకా రాలేదు. ఇదివరకు వచ్చినవా? వచ్చే కనుక మనస్సుతో ఊహించవచ్చండి. చేతో విషయములు, చేతో విషయం అంటే మనస్సుతో ఊహించవచ్చు. అప్పుడున్న వాళ్ళు చూశారు, అప్పుడు లేని కనుక ఊహించవచ్చు. కృష్ణావతారం, బలరామావతారం, రామావతారం, ఇంతవరకు చెప్పిన అవతారములన్నీ కూడా కథ కనబడుతోంది కనుక, ఇదివరకు జరిగాయి కనుక చేతో విషయములే.
కానీ వ్యతీత్య చేతో విషయం మనస్సుకు అందలేదు అంటే ఇంకా రాలేదు అవతారం, రాబోతోంది. రాబోయే అవతారం ఇప్పుడు మనకేం తెలుస్తుంది? అందుకే వ్యతీత్య చేతో విషయం జనానాం విద్యోతమానాయ తమోనిహంత్రే, మహాప్రకాశ రూపంగా వస్తాడు అవతారం. అయితే భావంలో ధ్యానిస్తే ఇప్పుడు మనస్సులోకే వస్తాడులేండి కల్కి, రావాలి కూడా. ఎప్పుడో కలికి వచ్చినప్పుడు చూసుకుందామని కాదు, ఇప్పుడు మన మనస్సులో ఉన్న కలిదోషాలు పోగొట్టుకోవడానికి మన మనస్సులో కల్కిని అవతరింపజేసుకోవాలి, స్మరించుకోవాలి. విద్యోతమానాయ తమోనిహంత్రే, ఆ కల్కి ప్రకాశమానంగా వచ్చాడు. ఎప్పుడైనా ప్రకాశం చీకటి పోగొట్టడానికి వస్తుంది కదా, కల్కి దేనికి వచ్చాడు? తమో గుణాన్ని పోగొట్టడానికి వచ్చాడు. ఎందుకంటే కలి అంటేనే తమో గుణం తెలుసుకోవాలి. కలియుగంలో తమో గుణం తీవ్రంగా ఉంటుంది. అజ్ఞానమే జ్ఞానంగా భ్రమింపబడుతుంది, అధర్మమే ధర్మంగా చలామణైపోతుంది. పైగా దబాయింపు ఒకటి. ఈ అధర్మపరుడు ఇలా చేస్తే తప్పేమిటి అని అధర్మాలు చేస్తుంటారు. ఎక్కడ చూస్తే అక్కడ ధర్మం తెలిసినవాడు అసహించుకునే విధంగా ఉంటుందండి. ధర్మం తెలిసిన వాళ్ళే తగ్గిపోయినప్పుడు ఇంకా అందరూ ఒకటే. అలాంటి తమస్సు ఉండిపోతుంది. అలాంటి కలిరూపమైన తమస్సును పోగొట్టడానికై విద్యోతమానాయ ప్రకాశస్వరూపుడుగా వచ్చే కల్కి భూమ్నే సదావాస కృతాశయాయ, ఈ భూమి యందు సదా ఆవాస సత్పురుషుల్లో హృదయాల్లో ఉండడానికై అన్నారు ఇక్కడ. అంటే సత్పురుషుల హృదయాల్లో నివసిస్తూ సదా ఆవాస కృత ఆశయాయ, సత్పురుషుల ఆశయము హృదయాన్ని ఆవాసకృత నివాసం చేసుకుంటాడు. అలా వచ్చినవాడు. ఇందులో మరొక మాట ఉన్నది, సదావాసం. సత్ అంటే సత్యయుగం. ఆ సత్యయుగము యందు తత్పరుడై అని అర్థం. కల్కి అవతారం కలిని పోగొట్టడానికి వచ్చింది మాత్రమే కాదు, సత్యయుగాన్ని స్థాపిస్తుంది. కల్కే తర్వాత రాబోయే సత్యయుగాన్ని స్థాపిస్తాడు. అందుకే సదావాస కృతాశయాయ, సత్యయుగాన్ని స్థాపించడానికై దాని యందు తత్పరుడై వచ్చేవాడు. ఇంకో మాటలో సత్పురుషుల హృదయంలో ఉన్నవాడై ఉన్నటువంటి వాడు. ఇది కల్కి అవతార రూపమైన విష్ణువుని స్తుతించి వ్యతీత్య చేతో విషయం జనానాం విద్యోతమానాయ తమో నిహంత్రే భూమ్నే సదావాస కృతాశయాయ భూయాంశ మే సంతు తమాం నమాంసి. ఇక్కడ కూడా భూమినే శబ్దం వాడారు. అంటే అనంత ఆనంద స్వరూపుడైన పరమాత్మ అనర్థం. ఇది శివపరంగా స్పష్టంగా తెలుస్తుంది. శివుడెవరు? మనసుకి మాటకు అందని బ్రహ్మం. అందుకే జనానం అంటే పుట్టుక ధర్మం కలిగిన వారంటే మానవులు, సర్వజీవులు జనులే, పుట్టినవారు. వాళ్ళకి ఉపాధి తాదాత్మ్యం ఉంటుంది, ఉపాధికి సంబంధించి ఆలోచించగలరు. ఉపాధికి అతీతమైన పరతత్వమే శివుడు. అందుకే జనానాం వ్యతీత్య చేతో విషయం, ఉపాధి తాదాత్మ్యం కలిగిన పుట్టుక కలిగిన జనుల యొక్క మనస్సుకు అందనివాడు. యతోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు కదా, చేతో విషయానికి అందని పరమాత్మ. అలాంటి పరమాత్మని మనం ధ్యానిస్తే అనుగ్రహిస్తున్నాడు. ఎలా అనుగ్రహిస్తున్నాడు? తమోనిహంత్రే విద్యోతమానాయ, మన మనస్సులో ఉన్న అజ్ఞానాన్ని అవిద్యను తొలగిస్తూ ప్రకాశించేటువంటి పరమేశ్వరుడు. సదావాస కృతాశయాయ, ఎల్లవేళలా సత్పురుష హృదయంలో ఉన్నవాడు. అంటే సత్పురుషులే పరమేశ్వరుని ధ్యానిస్తారు. సత్పురుషుల హృదయ కమలంలో ధ్యానింపబడి ఆ శివునకు అనేక నమస్కారములు, ఆ నారాయణునకు అనేక నమస్కారములు అంటూ హరిహరులు ఉభయుల్ని కూడా 10 శ్లోకముల ద్వారా స్తుతించారు మహానుభావులైన ఆదిశంకర భగవత్పాదులు వారు అని. మరొక శంకర భగవత్పాదుల వారైన విద్యారణుల వారు తన శంకర విజయంలో ఈ 10 శ్లోకాలు ఆదిశంకర కృతములుగా చెప్తూ అద్భుతమైన దశావతార స్థుతి ద్వారా శంకర నారాయణ స్వరూపాన్ని మనకు ఆవిష్కరింపజేశారు. ఈ శంకర నారాయణ క్షేత్రం గురించి మనం ప్రస్తావన చేసుకున్నాం. ఆ క్షేత్రం దర్శించవలసినదే ఇవాళ భావనారూపంగా దర్శించుకున్నాం. అక్కడ కోటి తీర్థం అని పవిత్రమైన తీర్థం ఉన్నది, క్రోడగిరి అని పర్వతము, హరిహరాత్మకమైన అద్భుతమైన మూర్తి. దానికి తోడు మరొక విశేషం ఏంటంటే అక్కడ ఆ కొండపై లక్ష్మీదేవి పార్వతీదేవి ఉభయ రూపములు ప్రకాశిస్తుంటాయి. అలాంటి భవ్యమైన క్షేత్రం అది. ఆ క్షేత్రంలో శంకర నారాయణుని ఆది శంకరుడు దర్శించారు. ఈ హరిహర క్షేత్రము తమిళనాడు కూడా ఉన్నది అని చెప్పుకున్నాం. అది తిరునెల్వేలి జిల్లాలో ఉంటుంది, తెన్కాశి సమీపంలో ఉంటుంది ఆ మూర్తి. అది కూడా ఒకవైపు హరి ఒకవైపు హరుడు ఆ స్వరూపం. అక్కడ అమ్మవారు గోమతి అనే పేరుతో ఉంటారు. విశేషమైన క్షేత్రం. ఈ రెండూ కూడా అత్యంత ప్రాచీనమైన క్షేత్రములు. ఇలాంటి హరిహర క్షేత్రములు అనేకములు మనకి భారతదేశంలో కనిపిస్తాయి. అటువంటి హరిహరమూర్తికి నమస్కరిస్తూ వృషాకపాయీవరయో సపర్యాం వాచాతి మోచారసయేతి తందన్ ముని ప్రవీరో ముదితాత్మకామో మూకాంబికాయా సదనం ప్రతస్థే. ఇలా శంకరనారాయణని స్తుతించి అక్కడి నుంచి శంకర భగవత్పాదులు వారు
తన శిష్యగణంతో కూడా ముందుకు వెళుతూ మూకాంబికా దేవిని దర్శించి అక్కడ శ్రీ విద్యాపరమైన అద్భుతమైన స్తోత్రం చేశారు. అది చతుషష్ఠి మానసిక ఉపచార పూజా స్తోత్రం. అది చేసి అటు తర్వాత ఆ క్షేత్రం నుంచి క్రమంగా బయలుదేరి మహానుభావులు మరొక క్షేత్రానికి చేరుకున్నారు అన్నారు. ఆ క్షేత్రం ఏంటంటే శృంగేరి మహాక్షేత్రానికి చేరుకున్నారు. అక్కడి నుంచి శృంగగిరికి వచ్చారు, అక్కడ అనుగ్రహించారు. అక్కడే శారదామాతని తర్వాత ప్రతిష్ఠ కూడా చేశారు అని చెప్తూ ఈ శంకరనారాయణ దర్శన సందర్భంగా ఆదిశంకరులు దర్శించిన హరిహర స్వరూపము, హరిహర స్తుతి ఈ 2 రోజులు చెప్పుకున్నాం. ఈ 2 రోజులు చెప్పుకోవడానికి మనకి అవకాశం కల్పించినటువంటి ఈ ఆదిశంకర జయంత్యుత్సవ నిర్వాహకులు అయినటువంటి తత్వం చారిటబుల్ ట్రస్ట్ వారు, ఆదిశంకర భక్త సమాజం వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందిస్తున్నాను. ఎన్నో సత్కార్యాలు చేస్తున్నారు. ప్రతి ఏటా అత్యంత విజయవంతంగా ఈ కార్యక్రమాలు నిర్వహింపజేస్తూ ఒక మహావైభవంగా మహోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి బంగారే శర్మ గారు తదితర పెద్దలు, పాల్గొన్న పండితులు వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు అందిస్తూ సర్వం శ్రీ జగద్గురు శంకర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.